గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఇది మనము చేసిన లాస్ట్ వీడియోలో ఎక్సెల్ షీట్ క్యాలిక్యులేషన్స్కు కంటిన్యూషన్ వీడియో. దీంట్లో ఇప్పుడు మనము లాస్ట్ ప్రిపేర్ చేసిన టర్మినల్ బెనిఫిట్స్, తర్వాత అఫీషియల్ యొక్క డేటాను బేస్ చేసుకొని ఎన్పిఎస్, యూపీఎస్ అండ్ ఓపీఎస్కు మధ్య కంపారిజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు 95% క్లారిటీ వచ్చేస్తుంది దేంట్లో ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. నెక్స్ట్ వీడియోలో లేదంటే ఈ వీడియోలోనే కానీ అసలు ఎన్పిఎస్, యూపీఎస్ అండ్ ఓపీఎస్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో ఈ సిరీస్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. సో మనము లాస్ట్ వీడియోలో ఏవైతే డీటెయిల్స్ తీసుకున్నామో అవే డీటెయిల్స్ మీకు ఒకసారి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను. ఒక్కసారి మీరు స్క్రీన్ చూస్తే ఇక్కడ అఫీషియల్ యొక్క డేటా చూస్తే మనం లాస్ట్ షీట్లో ఏదైతే తీసుకున్నామో అదే డేటా. డేట్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి అఫీషియల్ది 16/12/2009. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ 14th August 1988. సో అక్కడ నుంచి 60 yearsలో రిటైర్ అవుతాడు కాబట్టి 31/8/2048లో రిటైర్మెంట్. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎంట్రీ నుంచి డేట్ ఆఫ్ రిటైర్మెంట్ వరకు అతని యొక్క సర్వీసు 38 years 8 months. ఇది 38 years 8 months. సో ఇక్కడ ఓపీఎస్లో మనకు సర్వీస్ ఎంత ఉన్నా సరే పెన్షన్కు కానీ తర్వాత డీసీఆర్జీ, డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అని చెప్పి అంటారు. అంటే మనము సర్వీస్ చేసిన కాలానికి గాను గవర్నమెంట్ ఒక టిప్ లాగా లంసమ్ అమౌంట్ అన్నది ఇస్తుంది. ఒక గ్రాటిట్యూడ్గా మనం చేసిన సర్వీస్కు గుర్తింపుగా కొంత అమౌంట్ అన్నది ఇస్తుంది. దాన్ని డీసీఆర్జీ అని చెప్పి అంటారు. ఇక్కడ మనకు డీసీఆర్జీలో ఎంత సర్వీస్ ఉన్నా మ్యాక్సిమం తీసుకునేది 33 years ఆఫ్ సర్వీస్ మాత్రమే తీసుకుంటారు. అంటే 66 years ఆఫ్ సర్వీస్ తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ మనము 38 years 8 months తీసుకున్నా కూడా మీకు హాఫ్ ఇయర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు 38 years అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? ఇంటూ 2. సో 38 into 2 ప్లస్ 1 టోటల్ 77 హాఫ్ ఇయర్ సర్వీస్ ఉంది. కానీ అతనికి తీసుకునే మ్యాక్సిమం సర్వీస్ వచ్చి ఓన్లీ 66 హాఫ్ ఇయర్స్ మాత్రమే తీసుకుంటారు. ఇది 66 అంటే 33 మ్యాక్సిమం తీసుకునే 33 years సర్వీస్, లేదంటే 66 హాఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మాత్రమే తీసుకుంటారు. ఇది గ్రాట్యుటీ కోసం మనం హాఫ్ ఇయర్స్ లెక్క వేసుకున్నాము కాబట్టి జస్ట్ ఒక డేటా నుంచి మనం డెరైవ్ అయ్యాము ఇది. నెక్స్ట్ మీకు ఆల్రెడీ నేను షీట్లో చూపించాను. లాస్ట్ పే ఎంత ఉంది, యావరేజ్ 12 months బేసిక్ పే ఎంత ఉంది అన్నది మీకు ఆల్రెడీ ఒకసారి నేను చూపించాను. ఇది ఒక్కసారి చూడండి మీరు. ఇదిగోండి మీకు లాస్ట్ పే వచ్చేసి 4,80,800 లాస్ట్ పే ఇక్కడ ఉంచండి. 4 lakhs. నెక్స్ట్ లాస్ట్ 12 months యావరేజ్ పే వచ్చేసి 4,69,133 రూపీస్. ఇవి లాస్ట్ పే అండ్ లాస్ట్ యావరేజ్ పే. నెక్స్ట్ మీకు ఆల్రెడీ నేను చూపించాను మన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కలిపి యూపీఎస్లో అయితే 1,45,10,000. నెక్స్ట్ అదే ఎన్పిఎస్లో అయితే 1,71 lakhs రౌండప్ చేశాను, 71 lakhs అని చెప్పి అనుకోండి. ఇవి రెండు కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్. అవి 8% ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే గ్రో అవుతాయి అని చెప్పి ఎంత వస్తుంది అన్నది మీకు ఇంతకుముందు చూపించలేదు, ఇప్పుడు నేను చూపిస్తాను. యూపీఎస్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,45,10,000. అదే అమౌంట్ 8% ఎవ్రీ ఇయర్ గ్రో అయ్యింది అనుకుంటే అయ్యే అమౌంట్ 4,32,10,000. అంటే 4,32 lakhs అనుకోండి. నెక్స్ట్ అదే అమౌంట్ మీకు ఎన్పిఎస్కి వచ్చే వరకు ఎంత అవుతుంది? 4,87,60,000 అంటే 4.876 అనుకోండి. ఓకే, 4.876 crores. సింపుల్గా ఇక్కడ యూపీఎస్లో అయితే మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ప్లస్ రిటర్న్స్ కలిపి 4,32 lakhs అంటే 4.3 crores అవుతాయి. అదే ఎన్పిఎస్లో అయితే 4.87 crore అవుతాయి. ఇది మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. ఇక్కడ మీకు ఒక 50 lakhs వేరియేషన్ ఉంది అని చెప్పి అనిపిస్తుంది. అప్రాక్సిమేట్గా 50-55 lakhs వేరియేషన్ ఉంది అనిపిస్తుంది.
కానీ ఇవి కూడా మనకు యూపీఎస్లో అడ్జస్ట్ అయిపోతాయి. అవి ఎలాగో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. నెక్స్ట్ కంపారిజన్ చెప్పేటప్పుడు నేను చెప్తాను. ఇది జస్ట్ లాస్ట్ షీట్లో మనం ఏమేమి అరైవ్ అయ్యాము అన్న దానికోసము చూపించడం. సో ఇక్కడ నేను యాక్చువల్గా మంత్లీ కాంపౌండెడ్ తీసుకున్నాను. సో ఎవ్రీ మంత్ మనం ఫస్ట్ మంత్ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ మంత్ వరకు ఎలా మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి మారుతాయి అన్న దానికోసం నేను ఆ విధంగా చేసుకుంటూ పోయాము. బట్ కొన్ని క్యాలిక్యులేషన్లు ఎట్లుంటుందంటే ఇయర్లీ క్యాలిక్యులేషన్ అని ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకుంటుంది ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇయర్లీ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. సో అక్కడ కొద్దిగా వేరియేషన్ రావచ్చు, ఇంకొంచెం తక్కువ రావచ్చు, లేదంటే ఎక్కువ రావచ్చు. అది డిపెండ్స్ అపాన్ క్యాలిక్యులేషన్స్. బట్ అప్రాక్సిమేట్గా మోర్ దాన్ 5% కంటే ఎక్కువ వేరియేషన్ ఉండదు. ఇప్పుడు ఈ వాల్యూస్ అయితే నేను అరైవ్ అయ్యాను. మీకు పిఎఫ్ఆర్డిఏ వెబ్సైట్లో ఒక క్యాలిక్యులేటర్ ఇచ్చారు కదా, యూపీఎస్ క్యాలిక్యులేటర్. దాంట్లో మీరు చెక్ చేసుకున్నా కూడా మోర్ ఆర్ లెస్ ఒక 5% వేరియేషన్ మాత్రమే ఉంటుంది. మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. అంటే ఇంత డీటెయిల్‌గా రాదు అది. టోటల్‌గా మీకు లాస్ట్‌కి ఎంత పెన్షన్ వస్తుంది, ఎంత పే అవుట్ వస్తుంది అన్నది మాత్రమే ఉంటుంది. మనము కంపారిజన్‌లోకి వెళ్ళిపోదాము. ఇంతకుముందే చూపించాను నేను. లాస్ట్ బేసిక్ పే అన్నది ఎంతొచ్చింది మనకు లాస్ట్ దాంట్లో అని చెప్పేసి. ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్‌కి అతని లాస్ట్ బేసిక్ పే 4,80,800 వచ్చింది. లాస్ట్ బేసిక్ పే ఇది. నెక్స్ట్ 12 మంత్స్ బేసిక్ పే తీసుకుంటే 4,69,133 వచ్చింది. నెక్స్ట్ డిఏ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ మనం ఆ షీట్లో వేసుకున్న డిఏ 16% ఉంది. రిటైర్మెంట్ అయ్యే టైంకు 16% ఉంది. నెక్స్ట్ 2048లో మనం రిటైర్మెంట్ అయ్యాడు అని చెప్పి అనుకుంటున్నాం. అక్కడ నుంచి ఒక అఫీషియల్ 12 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది అని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. బట్ నేను ఇక్కడ తీసుకుంటున్న ఎగ్జాంపుల్లో 12 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్లూడింగ్ స్పౌస్, అంటే స్పౌస్ కూడా సేమ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది అని చెప్పి అనుకుంటున్నాం. సో ఇక్కడ మీకు 2060 ఇది అవుతుంది. అంటే 2060 ఆగస్టు, అప్రాక్సిమేట్గా 2061. సో 2061 వరకు అఫీషియల్ కానీ లేకపోతే స్పౌస్ కానీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు కంటిన్యూగా 61 వరకు బ్రతికున్నారు అని చెప్పేసి మనం అనుకుందాం. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నది నేను రిటైర్మెంట్ నుంచి 12 ఇయర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 12 ఇయర్స్ అంటే అఫీషియల్కు 72 ఇయర్స్ వచ్చే వరకు స్పౌస్ కానీ అఫీషియల్ కానీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు బ్రతికున్నారు అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనకు ఓపీఎస్లో ఏమో అమౌంట్స్ వస్తాయి, ఎన్పిఎస్లో ఏమో అమౌంట్స్ వస్తాయి, యూపీఎస్లో ఏం అమౌంట్స్ వస్తాయి, ఆ పై డాటా ఏదైతే ఉందో ఆ డాటా ప్రకారము మనము అరైవ్ అవుతాం. ఫస్ట్ ఓపీఎస్లో అయినా ఎన్పిఎస్లో అయినా యూపీఎస్లో అయినా వచ్చేది డిసిఆర్జీ. ఇది సేమ్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కడా కూడా మీకు మెన్షన్ చేయలేదు. డిసిఆర్జీ అన్నది ఓపీఎస్, ఎన్పిఎస్, యూపీఎస్ మూడిట్లో కూడా సేమ్ అమౌంట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కడా కూడా మీకు ఇంతవరకు మెన్షన్ చేయలేదు. కానీ ఒక్కసారి ఫైనల్ కంక్లూజన్లో ఎంత అమౌంట్స్ వస్తాయన్న దానికి చూసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను ఇది. ఫస్ట్ డిసిఆర్జీకి ఫార్ములా ఉంటుంది. ఏంటి, మనకు డిసిఆర్జీ అనేది లాస్ట్ బేసిక్ పే మీదనే క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే మనకు యూపీఎస్లో ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం కూడా డిసిఆర్జీ అనేది ఎన్పిఎస్ రూల్స్ ప్రకారమే డెరైవ్ అవుతా అన్నారు కాబట్టి మీకు అదే అమౌంట్ అన్నది వస్తూ ఉంది. సో డిసిఆర్జీ మనకు తీసుకుంటే లాస్ట్ బేసిక్ పే ప్లస్ డిఏ, లాస్ట్కి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు డిఏ ఎంత ఉందో అది ఇంటూ 1/4, అంటే దాంట్లో 1/4 అమౌంట్, అంటే బేసిక్ పే ప్లస్ డిఏ తీసుకొని టోటల్ చేసిన తర్వాత దాంట్లో 1/4 అంటే బై 4 చేస్తాము ఇంటూ మనకు ఎన్ని హాఫ్ ఇయర్ సర్వీస్ ఉందో అంతా చేస్తారు. అయితే మనకి ఇక్కడ ఎంత వచ్చింది సర్వీసు, 77 హాఫ్ ఇయర్స్ వచ్చింది. కానీ డిసిఆర్జీలో మ్యాక్సిమం తీసుకునే హాఫ్ ఇయర్స్ 66. ఒకవేళ 66 కంటే తక్కువ ఉంటే మీకు ఆ ఫిగర్ వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం అన్నది 66 హాఫ్ ఇయర్స్ కాబట్టి ఇంటూ 66 చేస్తాము. సో లాస్ట్ బేసిక్ పే ప్లస్ డిఏ తీసుకొని దాన్ని బై 4 చేసి ఇంటూ 66 చేస్తే మీకు వచ్చే అమౌంట్ ఇది. కావాలంటే మీరు ఒక్కసారి ఈ ఫిగర్ను క్యాలిక్యులేటర్లో కూడా మీరు చెక్ చేసుకోండి. నేను చూపిస్తాను, అది కూడా ఒక్కదానికి చూపిస్తాను నేను. 4,80,800 ఉంది. సో ఇంటూ 16% చేద్దాము. ఓకే, ప్లస్ 4,80,800 దీన్ని డివైడెడ్ బై 4 ఇంటూ 66 ఎంత వచ్చింది,
92,02,512 వచ్చింది. ఇది మనకు ఇక్కడ ఉంది చూడండి ఫిగర్, ఈ ఫిగర్. సో ఈ అమౌంట్ అన్నది ఓపీఎస్లో సేమ్ ఉంటుంది, ఎన్పిఎస్లో సేమ్ ఉంటుంది, యూపీఎస్లో సేమ్ ఉంటుంది. అయితే ఇక్కడ హాఫ్ ఇయర్ క్యాలిక్యులేషన్ అనేది యూపీఎస్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంటే మనకు ఓపీఎస్లో అయినా ఎన్పిఎస్లో అయినా 3 months అండ్ అబోవ్ ఉంటే దాన్ని ఒక హాఫ్ ఇయర్ కింద కౌంట్ చేయమన్నాడు. 3 months కంటే బిలో ఉంటే ఇగ్నోర్ చేయమన్నారు. బట్ యూపీఎస్లో మాత్రము మీకు ఫ్రాక్షన్ ఉంటే కంప్లీట్గా ఇగ్నోర్ చేయమని చెప్పి అన్నాడు. అంటే మీకు 5 months ఉన్నా సరే అది ఇగ్నోర్ చేయమని చెప్పాడు. అదొక్కటే వేరియేషన్ ఉంది. అందుకే నేను చెప్పాను మీకు పిఎఫ్ఆర్డిఏ ఈ క్వాలిఫైయింగ్ సర్వీస్ను హాఫ్ ఇయర్స్ను డిఫైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉన్న ఎగ్జిస్టింగ్ మన గవర్నమెంట్ ఏదైతే ఇష్యూ చేసిందో సిసిఎస్ రూల్స్, దాని సిసిఎస్ పెన్షన్ రూల్స్, దాంట్లో ఉన్న క్వాలిఫైయింగ్ సర్వీస్ని తీసుకుంటే బాగుండేది. ఇది అన్నెసరీ కాంప్లికేషన్, చిన్న చిన్న విషయాలు అని చెప్పాను. సో ఇది డిసిఆర్జీ అనేది వస్తుంది. సో ఇదే అఫీషియల్కు ఇంకా నెక్స్ట్ రిటైర్మెంట్ అప్పుడు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? లీవ్ ఎన్కాష్మెంట్ వస్తుంది. లీవ్ ఎన్కాష్మెంట్ కూడా సేమ్ ఓపీఎస్లో అయినా, నెక్స్ట్ ఎన్పిఎస్లో అయినా, యూపీఎస్లో అయినా సేమ్. అతనికి ఒకవేళ 300 days ఉన్నాయనుకోండి, 300 days ఉంటే అతని బేసిక్ వచ్చే అమౌంట్ ఇవి 55,77,280 రూపీస్ 300 days వస్తాయి. ఇది కూడా అంతే, లాస్ట్ బేసిక్ పే ప్లస్ డిఏ ఇంటూ 30 days అంటే 10 months కాబట్టి ఇంటూ 10 చేస్తే మీకు ఈ ఫిగర్ వస్తుంది. నెక్స్ట్ ఓపీఎస్లో మనకు కమ్యూటేషన్ అన్నది ఉంటుంది. అంటే పెన్షన్ ఎంతైతే వస్తుందో ఆ పెన్షన్లో కొంత పార్ట్ మనము సేల్ చేస్తామన్నమాట. అంటే గవర్నమెంట్కే హ్యాండ్ ఓవర్ చేస్తాం కొన్ని సంవత్సరాల పాటు. దానికి బదులుగా గవర్నమెంట్ మనకు కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ అన్నది ఇస్తుంది. దాన్ని మనం కమ్యూటేషన్ అని చెప్పి అంటాం. ఇక్కడ పెన్షన్ మీకు లాస్ట్ బేసిక్ పే ఎంత ఉంది మీకు చెప్పాను, 4,80,800. ఇది లాస్ట్ బేసిక్ పే. దీన్ని బై 2 చేస్తే మీకు పెన్షన్ వస్తుంది. అంటే ఎంత? 2,40,400 వస్తుంది. ఎంత వస్తుంది? 2,40,400. దీంట్లో కొంత పర్సంటేజ్ను గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాలి కొన్ని సంవత్సరాల పాటు. అంటే ఇంటూ జనరల్గా ఎంత మ్యాక్సిమం ఎంత పర్సెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారంటే 40% హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దీంట్లో మనం 40% హ్యాండ్ ఓవర్ చేస్తే దానికి కమ్యూటేషన్ అన్నది పే చేస్తారు. దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారము మీకు 94,55,220 రూపీస్ అన్నవి వస్తాయి. ఇది కమ్యూటేషన్. ఎన్పిఎస్లో కమ్యూటేషన్ ఉందా అంటే లేదు. యూపీఎస్లో కూడా కమ్యూటేషన్ లేదు. ఎందుకంటే ఇక్కడ పెన్షన్ అన్న వర్డ్ వాడలేదు యూపీఎస్లో కాబట్టి ఇక్కడ కూడా కమ్యూటేషన్ లేదు. నెక్స్ట్ అఫీషియల్కు రిటైర్మెంట్ అప్పుడు వచ్చేది జీపీఎఫ్. ఈ జీపీఎఫ్ ఓన్లీ మీకు ఓపీఎస్లో మాత్రమే ఉంటుంది. ఎన్పిఎస్లో కానీ యూపీఎస్లో కానీ ఉండదు. అయితే ఈ జీపీఎఫ్ అన్నది ఏమన్నా ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చేదా అంటే కాదు. ఇది ఎవ్రీ మంత్స్ మనకి ఏ విధంగా అయితే 10% కట్ చేస్తారో అదేవిధంగా ఓపీఎస్ ఎంప్లాయీస్లో ఎవ్రీ మంత్ 6% కంట్రిబ్యూషన్ కట్ చేసుకుంటూ అది అక్యుములేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ అమౌంటే జీపీఎఫ్ కింద వస్తుంది. దీనికి ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ అన్నది అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. ప్రజెంట్ 7.1% నుంచి 7.2% ఎంతో ఉంది జీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ అన్నది. సో దాని ప్రకారము ఇంట్రెస్ట్ అన్నది మనకు వస్తూ ఉంటుంది జీపీఎఫ్లో. అయితే ఇది అప్రాక్సిమేట్గా ఎంత అమౌంట్ వస్తుంది అని అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఎవరూ కూడా దీంట్లో వాడకుండా ఉండలేదు. ఎందుకంటే వాళ్ళకు ఫైనల్ విత్డ్రాయల్స్ అనేది జీపీఎఫ్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే కొన్ని సంవత్సరాల సర్వీస్ తర్వాత ఎప్పుడు అవసరమైతే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమము 100లో 98% మంది ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు విత్డ్రా చేస్తూ ఉంటారు జీపీఎఫ్. సో ఎవరికి కూడా ఫుల్ అమౌంట్ అంటే వాళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి 6% చొప్పున యాడ్ చేసుకుంటూ వాటికి ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ పోతే ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ ఎవ్వరూ తీసుకోలేదు ఇప్పటివరకు. మ్యాక్సిమము చాలామంది అంటే 98% మెంబర్స్ రిటైర్మెంట్ టైంకు వాళ్ళ జీపీఎఫ్లో ఉండే అమౌంట్ లెస్ దాన్ 1 lakh ఉంటుంది. లెస్ దాన్ 1 lakh. ఎందుకంటే విత్డ్రాయల్ ఫెసిలిటీ ఉంటే అదే మెయిన్ డిసడ్వాంటేజ్. ఇమ్మీడియట్గా ఎప్పుడు ఏ చిన్న రిక్వైర్మెంట్ వచ్చినా ఈ ఓపీఎస్ అఫీషియల్స్ డ్రా చేసేది జీపీఎఫ్లోంచే డ్రా చేస్తారు. మ్యాక్సిమం 1 lakh బిలోనే ఉంటుంది అందరికీ కూడా. అది కూడా ఓన్లీ ఆ ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయిన అమౌంట్స్ మాత్రమే ఉంటాయి. ఎప్పటికప్పుడు విత్డ్రా చేసేస్తూనే ఉంటారు 90%. మీరు ఎవరినన్నా అడగండి కావాలంటే. జస్ట్ 100లో 1 or 2 మెంబర్స్కి మాత్రమే
సఫిషియంట్ ఫండ్ అంటే ఒక 40 lakhs 50 lakhs అమౌంట్ ఉంటుంది. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అనమాట అవి. 98% ఉంది. కాబట్టి ఇది జీపీఎఫ్ అన్నది వాళ్ళ చాయిస్, వాళ్ళు ఎంత ఉంచుకుంటారో అంతే ఉంటుంది. అది మనకు ఎన్పిఎస్లో కానీ యూపీఎస్లో కానీ ఉండదు. అందుకే ఇక్కడ రాశాను మీకు రిమార్క్స్లో, ఏదో జీపీఎఫ్ లాస్ట్కి ఉంటుంది అనుకుంటే ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ పెన్షన్ ఎంత వస్తుంది ఇక్కడ చూసాను చూడండి. కమ్యుటేషన్ అయిపోయిన తర్వాత, అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, అఫీషియల్ బేసిక్ పే అన్నది 4,80,800. సో యూపీఎస్లో అతనికి ఎంత పెన్షన్ రావాలి? 2,40,400 రావాలి. కానీ మనం 40% కమ్యుటేషన్ చేసేసాము, 40% చేసాము. కాబట్టి అతనికి ఎంత పెన్షన్ మిగిలింది? 1,67,318 రూపీస్ మిగిలింది. ఇది యూపీఎస్లో వచ్చే పెన్షన్. ఇది కమ్యుటేషన్ పీరియడ్ ముగిసే వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 2,40,400 అన్నది వచ్చేస్తుంది. అయితే ఈ కమ్యుటేషన్ అన్నది డెత్ కేసెస్లో ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. డెత్ కేసెస్లో కమ్యుటేషన్ ఇవ్వరు. అంటే అఫీషియల్ ఒకవేళ చనిపోతే కమ్యుటేషన్ అన్నది ఉండదు అనమాట. ఇక్కడ ఓపీఎస్లో మనకు పెన్షన్కి వచ్చేది 1,67,318 అఫీషియల్ రిటైర్ అయ్యే. అదే ఎన్పిఎస్లో ఎంత వస్తుంది? మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఎన్పిఎస్లో అఫీషియల్ దగ్గర ఎంత కార్పస్ ఉంది నేను మీకు చూపించాను, 4 crore. ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను మీకు, ఇక్కడ చూడండి. ఇది 4,87,60,000. ఇది అఫీషియల్ దగ్గర ఉన్న అమౌంట్. అంటే 4.876 crore అఫీషియల్ దగ్గర ఉంది. ఏది? ఎన్పిఎస్ టోటల్ లంసమ్ అది. అదేవిధంగా యూపీఎస్లో 4,32,10,000 ఉంది. ఓకే, 4.87 crore అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇవి అఫీషియల్ దగ్గర ఉన్న అమౌంట్. దీంట్లో మనము కంపల్సరీ అఫీషియల్ ఏం చేయాలి? 40% మినిమము యాన్యుటీ పర్చేజ్ చేయాలి. మినిమం 40% మినిమం అన్నది యాన్యుటీ పర్చేజ్ చేయాలి. 60% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే అఫీషియల్ మొత్తము యాన్యుటీ పర్చేజ్ చేయొచ్చు, లేకపోతే ఒక 20% మాత్రమే విత్డ్రా చేసి మిగిలిన 80% యాన్యుటీ తీసుకోవచ్చు. సో తన ఇష్టము, 100% యాన్యుటీ తీసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ 60% అన్నది మ్యాక్సిమం విత్డ్రాయల్ అమౌంట్, 40% అన్నది మినిమం యాన్యుటీ పర్చేజ్ అమౌంట్. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో మనం ఏం తీసుకున్నాము? అఫీషియల్ 60% అమౌంట్ తీసేసుకున్నాడు అని చెప్పి అనుకుందాం. 40% యాన్యుటీ పర్చేజ్కు, ఇది మ్యాండేటరీ కాబట్టి యాన్యుటీ తీసుకున్నాడు అని చెప్పి అనుకుందాం. సో అతనికి 40% యాన్యుటీ తీసుకుంటే 6.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారము, ఇది యావరేజ్ తీసుకున్నాను నేను, దీనికంటే తక్కువ ఉంటుంది, దీనికంటే ఎప్పుడో ఒకసారి ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో నేను యావరేజ్గా 6.25% మీకు యాన్యుటీ రేట్ అనేది తీసుకున్నాను. అంటే యాన్యుటీ రేట్ అంటే ఇంట్రెస్ట్, ఎవ్రీ మంత్ మనకి ఎంత పెన్షన్, ఎన్పిఎస్లో ఎంత పెన్షన్ వస్తున్న దానికి యాన్యుటీ అనమాట. ఇది మనకు అప్పుడు వచ్చే అమౌంట్ 1,01,583. ఇది మనకు ఎన్పిఎస్లో వచ్చే యాన్యుటీ. ఇది త్రూ అవుట్ లైఫ్, అంటే మీరు ఇంకా 12 years బతుకున్నా, 13 years బతుకున్నా, 20 years బతుకున్నా, తర్వాత స్పౌస్ కూడా నెక్స్ట్ అఫీషియల్ చనిపోయిన తర్వాత స్పౌస్ ఎన్నేళ్ళు బతుకున్నా ఈ అమౌంట్ అన్నది ఫిక్స్. దీంట్లో ₹1 కూడా పెరగదు. ఈ 1 lakh రూపీస్ తోటి మరి సరిపోతుందా 30 ఏళ్ళ తర్వాత అంటే సరిపోయినా సరిపోకపోయినా ఈ అమౌంట్ అన్నది ఇంకా ఫిక్స్, దాంతో ₹1 కూడా మనకు పెరగదు. నెక్స్ట్ యూపీఎస్లో వచ్చేసి మీకు ఆల్రెడీ మనం లాస్ట్ 12 months బేసిక్ పే అరైవ్ అయ్యాం కదా, అరౌండ్ 4,50,000, ఇక్కడ 4 lakh, ఇక్కడ చూడండి 4,69,133 ఉంది కదా. దాని ప్రకారము మనం కూడా దీంట్లో యూపీఎస్లో కూడా 60% విత్డ్రా చేసుకుందాము కార్పస్ అని చెప్పి అనుకుంటాం. అంటే 4,32 crores అరౌండ్ మనకు కార్పస్ జనరేట్ అయింది కదా, దాంట్లో మనం 60% విత్డ్రా చేసుకున్నాం అనుకున్నాము ఎన్పిఎస్ లాగానే. నెక్స్ట్ రిమైనింగ్ మీదనే మనకు పెన్షన్ అన్నది ఫిక్స్ అవుతుంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ చూడండి. సో మనకు వచ్చే పెన్షన్ అన్నది ఇప్పుడు ఎంత అవుతుంది? 1,08,839 రూపీస్. ఇది మనకు ఫిక్స్ అయ్యే పెన్షన్, అంటే ఇంక్లూడింగ్ డిఏ. ఇది ఎందుకు? 4,69,133. ఇది ఎప్పుడు మీకు లాస్ట్ 12 months బేసిక్ పే. దీంట్లో బై 2 చేస్తే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం మనము, ఇప్పుడే చెప్పేస్తాను మీకు. 4,69,133 ఇంటూ డివైడెడ్ బై 2.
ఇది మనకు రావాలి యాక్చువల్‌గా. ఇది పెన్షన్. మనకు 25 అవర్స్ సర్వీస్ ఉండి, మన బెంచ్ మార్క్ కార్పస్, ఇండివిడ్యువల్ కార్పస్ సేమ్ ఉంది అంటే ఇంత రావాలి. కానీ మనము 60% ఆల్రెడీ అమౌంట్ కార్పస్ విత్‌డ్రా చేశాము అని చెప్పి అనుకుంటున్నాం. అంటే మనకున్న టోటల్ 4,32,00,000లో 60% విత్‌డ్రా మనం చేసుకున్నాం. కాబట్టి పెన్షన్ కూడా టు దట్ ఎఫెక్ట్ తగ్గుతుంది. అంటే ఎంత ఉంటుంది మనకు పెన్షను? 40% మాత్రమే ఉంటుంది. కాబట్టి 40% ఏశాను. ఎంతొస్తుంది? 93,826 అంటే 827 అనుకోండి. 93,827. సో, ఆ అమౌంటు మీకు ఇది 93,827 ఇక్కడ ఉంది కదా! 93,827. 93,827 అన్నది మీకు ఎవ్రీ మంత్ పెన్షన్‌గా వస్తుంది. కానీ యూపీఎస్‌లో డీఆర్ కూడా ఉంటుంది. కాబట్టే ప్లస్ డీఆర్ యేసుకుంటాం మనం. 16% డీఆర్ అంటే డీఏనే. రిటైర్ అయిన వాళ్ళకు డీఆర్ అని చెప్పి అంటారు. సర్వీస్‌లో ఉన్న వాళ్ళకు డీఏ అని చెప్పి అంటాం మనము. సో, ఆ 16% దీని మీద డీఏ యేసుకొని కాలిక్యులేట్ చేస్తే టోటల్ చేస్తే మీకొచ్చేది 1,08,000 వస్తుంది. ఇది మీకు పెన్షన్. యూపీఎస్‌లో ఉండే పెన్షన్. సో, మీకు యూపీఎస్‌లో అయితే 1,08,839 వస్తుంది. ఎన్‌పీఎస్‌లో అయితే 1,01,583 వస్తుంది. ఓపీఎస్‌లో అయితే 1,67,318 వస్తుంది. ఇవి పెన్షన్. ఇక్కడ ఇదేమో ఫిక్స్. ఇది ఎప్పటికీ మారదింకా. ఎన్ని సంవత్సరాలైనా ఇది మారదు. బతికున్నన్ని రోజులు కూడా స్పౌస్ అయితే స్పౌసు, ఇదే అఫీషియల్ అయితే అఫీషియలు. నెక్స్ట్ ఒకవేళ మనము పిల్లలను కూడా పెట్టుకొనుంటే అందులో ఆప్షన్ యాన్యుటీ పర్చేజ్ అప్పుడు డిపెండ్ చేసుకున్న ఆప్షన్‌ని బట్టి వాళ్ళకు కూడా వచ్చే అమౌంట్ అన్నది కూడా ఇదే ఫిక్స్ ఉంటుంది. ఇదొచ్చేసి ఎవ్రీ 6 మంత్స్‌కోసారి మనకు డీఆర్ అన్నది పెరుగుతూ ఉంది గదా! అంటే డీఏ. అది పెరిగినప్పుడల్లా ఈ అమౌంట్ గూడా మనకు పెరుగుతూ ఉంటుంది. ఇది ఒరిజినల్ పెన్షను. దీని మీద డీఏ ఎంత పెరిగితే అంత అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ 93,827 మీద. ఇక్కడ గూడా అంతే. ఒరిజినల్ పెన్షన్ ఇది. దాని మీద మనకిక్కడ డీఏ పెరుగుతూ ఉంటుంది కదా! సేమ్ ఇక్కడ పెరిగినట్టే అక్కడ గూడా అది పెరుగుతూ ఉంటుంది. ఇవి మనకు ఎన్‌పీఎస్‌లో, యూపీఎస్‌లో, ఓపీఎస్‌లో వచ్చే పెన్షన్. అయితే ఇక్కడ ఎన్‌పీఎస్‌లో మనం తీసుకునే ఆప్షన్‌ను బట్టి, యాన్యుటీ పర్చేజ్ ఆప్షన్‌ను బట్టి మనం ఎంతైతే యాన్యుటీ పర్చేజ్ చేస్తున్నామో అంటే 40% అమౌంట్ కొంత మనం పర్చేజ్ చేస్తాం కదా! ఎంత అమౌంట్స్ ఏంటన్నది కూడా నేను చూపిస్తాను మీకు. ఆ అమౌంటు ఆఫ్టర్ డిమైస్ ఆఫ్ బోత్ అఫీషియల్ అండ్ స్పౌస్. అంటే అఫీషియల్, స్పౌస్ చనిపోయిన తర్వాత ఆ అమౌంట్ నెక్స్ట్ నామినీస్‌కి వచ్చే అవకాశం ఉంది ఇందులో. దానికి తగ్గట్టుగానే ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అది మనకు ఎన్‌పీఎస్‌లో ఉన్న ఒక ఆప్షన్. సో, ఇక్కడ ఏ బెనిఫిట్స్ వస్తాయనేది మాత్రమే నేను చెప్పాను. చూడండి ఓపీఎస్‌లో ఉండే కామన్ ఓపీఎస్, ఎన్‌పీఎస్, యూపీఎస్‌లో కామన్‌గా వచ్చేవేంటి మనకు డీసీఆర్‌జీ, లీవ్ ఎన్‌కాష్‌మెంటు, నెక్స్ట్ సీజీజీఎస్ ఇవన్నీ గూడా కామన్. జీపీఎఫ్ అన్నది జస్ట్ లైక్ సేవింగ్ అకౌంట్. కాబట్టి మన సేవింగ్సే అన్నమాట. కాబట్టి అది ఎవ్వరు ఉంచుకోరు. ప్రాక్టికల్‌గా అయితే ఎవరు ఉంచుకోరు. అదొక ఆప్షన్ అంతే. మ్యాండేటరీ సబ్స్క్రిప్షన్ ఉన్న విత్‌డ్రాయల్ ఫెసిలిటీ అన్నది ఉంటది కాబట్టి చాలా మంది విత్‌డ్రా చేసుకుంటూనే ఉంటారు. 98% మంది విత్‌డ్రా చేసుకుంటారు. 1 ఆర్ 2% మాత్రమే రిటైన్ చేసుకుంటారు. సో, వాళ్ళు అలా సేవింగ్స్ కంటిన్యూ చేసుకుంటే జీపీఎఫ్ అన్న లంప్ సమ్ అమౌంట్ బానే వస్తుంది. నెక్స్ట్ మనం పెన్షన్ తగ్గించుకోవాలి అనుకుంటే మనకు కమ్యుటేషన్ అన్న ఆప్షన్ ఉంటుంది. పెన్షన్ మనం తగ్గించుకోము, మాకు ఫుల్ పెన్షన్ కావాలనుకుంటే కమ్యుటేషన్ అన్న ఆప్షన్ ఓపీఎస్‌లో ఉండదు. ఇవి తప్ప ఇంకా ఓపీఎస్‌లో ఎటువంటి అమౌంట్స్ అన్నవి మీకు రావు. ఎవ్రీ మంత్ పెన్షన్ మాత్రము వస్తుంది. ఎవ్రీ 6 మంత్స్‌కోసారి డీఏ వస్తుంది. అదే ఎన్‌పీఎస్‌లో అయితే మీకు డీసీఆర్‌జీ ఉంటుంది, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ ఉంటుంది. యాన్యుటీ పర్చేజ్ చేస్తారు 40% తోటి. ఆ యాన్యుటీ అన్నది ఫిక్స్డ్ అమౌంట్‌గా ఎవ్రీ మంత్ మీకు అకౌంట్‌లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. అఫీషియల్ ఉన్నప్పుడు అఫీషియల్ చనిపోయిన తర్వాత స్పౌస్‌కొస్తుంది. స్పౌస్ చనిపోయిన తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే పెట్టి యాన్యుటీ కొన్నారో అదంతా గూడా మళ్ళీ నామినీస్‌కు రిటర్న్ అవుతుంది. ఎప్పుడు? చనిపోయిన తర్వాత. ఒకవేళ మీరు రిటైర్మెంట్ తర్వాత ఒక 15 ఏళ్ళకి చనిపోతే అంటే అఫీషియల్ అండ్ ఆయన స్పౌస్, ఆమె స్పౌసో, ఆయన స్పౌసో 15 ఏళ్ల తర్వాత నామినీస్‌కెళ్తాయి. 20 ఏళ్ల తర్వాతది 20 ఏళ్ల తర్వాత నామినీ అయితాయి. ఇమ్మీడియేట్‌గా కాదు. నెక్స్ట్ యూపీఎస్‌లో అయితే సేమ్ డీసీఆర్‌జీ ఉంటుంది, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ ఉంటుంది. కమ్యుటేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ జీపీఎఫ్ ఉండదు. తర్వాత ఈ పెన్షన్ అన్నది మనం తీసుకునే కార్పస్ నుంచి విత్‌డ్రాయల్ పర్సెంటేజ్‌ని బట్టి మనకు ఫిక్స్ అవుతుంది. దాని మీద ఎవ్రీ 6 మంత్స్‌కోసారి ఓపీఎస్ లాగానే డీఏ అన్నది పెరుగుతూ ఉంటుంది. ఇది ఓవరాల్‌గా ఓపీఎస్, ఎన్‌పీఎస్, యూపీఎస్‌లో ఉండే కంపారిజన్ ఇది.
నెక్స్ట్ ఎన్‌పీఎస్‌కు, యూపీఎస్‌కు మీకు నేను చేసి చూపిస్తాను ఇప్పుడు. అయితే దానికంటే ముందు మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఓపీఎస్‌లో పెన్షన్ బాగొస్తుంది. నెక్స్ట్ ఎన్‌పీఎస్‌లో పెన్షన్ చాలా తక్కువుంది. యూపీఎస్‌లో పెన్షన్ బాగుంది. కానీ ఓపీఎస్‌లో మీకు ఇంకా ఎటువంటి అడిషనల్ బెనిఫిట్స్ రావు. అంటే ఇంకా ఎటువంటి కార్పస్ అన్నది మీకు ఉండదు. కమ్యుటేషన్ తీసుకుంటే కొంత అమౌంట్ వస్తుంది. కానీ మిగతా ఎక్కువ కార్పస్ అన్నది మీకు ఉండదు. అదే ఎన్‌పీఎస్‌లో, యూపీఎస్‌లో అయితే ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ఉంటుంది. మనం 60% విత్‌డ్రా చేసుకుంటాం కాబట్టి అది కూడా కార్పస్ అన్నది ఉంటుంది. సో, ఓపీఎస్‌కు, ఎన్‌పీఎస్‌కు, యూపీఎస్‌కు ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఇదనమాట. అంటే డిఫరెన్స్ ఇది. ఒక విధంగా చూస్తే అడ్వాంటేజ్ ఉన్నట్టు అనిపిస్తది. ఒక విధంగా చూస్తే ఇది డిసడ్వాంటేజ్ ఉన్నట్టు అనిపిస్తాయన్నమాట ఎన్‌పీఎస్, యూపీఎస్. సరే, ఇప్పుడు ఓపీఎస్ మనం పక్కకు పెట్టేద్దాము. ఎన్‌పీఎస్, యూపీఎస్‌కు ఒకసారి డీటెయిల్ కంపారిజన్ అన్నది చేద్దాం. మీకు నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను. మనకు అమౌంట్ ఎప్పుడొస్తుందో అప్పటి ఉండే రియల్ వాల్యూని మనం ఎప్పుడైనా చెక్ చేయాలి. మనకు ఒక 30 ఏళ్ల తర్వాత అమౌంట్ వస్తుంది అంటే దాని యొక్క రియల్ వాల్యూ అప్పుడు ఎంత ఉండొచ్చు అన్నది ఈ కరెన్సీలో ఆలోచించుకొని మనం తీసుకోవాలి. అంటే ఈ రోజు రూ. 100 ఒక 30 ఏళ్ల తర్వాత రూ. 100 రెండు ఒకటి కాదు. ఈ రోజుకు రూ. 100కు మనకు ఏమేమి కొనగలుగుతున్నామో అప్పుడు ఆ 100కు అన్ని కొనగలుగుతామా లేదా అన్నదే రియల్ వాల్యూ ఆఫ్ మనీ అవుతుంది. అంటే ఈ రోజు ఒక రూ. 100 ఉంటే ఒక 30 ఏళ్ల తర్వాత దాని వాల్యూ ఒక రూ. 10 ఉండొచ్చు, రూ. 50 ఉండొచ్చు, రూ. 20 ఉండొచ్చు. ఎంతన్నా ఉండొచ్చు. ఎందుకంటే బయట వస్తువుల రేట్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి మన పర్చేసింగ్ పవర్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది ఓవర్ ద పీరియడ్. ఎందుకు అంటే ఇన్‌ఫ్లేషన్ మూలాన. అది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో, ఇక్కడ మనము యాక్చువల్ అమౌంట్స్ ఎంతొస్తాయి, అంటే మనం రిటైర్ అయ్యే టైంకు తర్వాత అక్కడి నుంచి మనం 12 ఇయర్స్ లైఫ్ టైమ్ ఎక్స్‌పెక్టెన్సీ అనుకున్నాం కాబట్టి అక్కడికి ఎంత వస్తాయో అది చూద్దాము. తర్వాత ఈ రోజు కరెన్సీలో వాటి యొక్క రియల్ వాల్యూ ఎంతుంటుంది. అంటే మనము అప్పుడు ఒక 20 ఏళ్ల తర్వాత రూ. 1,00,00,000 వస్తది అని చెప్పి అనుకుంటే నిజంగా కోటికి ఈ రోజున్న వాల్యూ ఉంటుందా అప్పుడు? ఉండదు. ఒకవేళ అలా ఉంటే మన జీతాలు అంతగానం ఎందుకు పెరుగుతాయి? అసలు ఏ విధంగానూ పెరగవు. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను నేను లాస్ట్ టైము. సాలరీ 2005లో ఎంతుండేది? రూ. 6,000 ఉండేది జాయిన్ అయినప్పుడు. మరి ఇప్పుడు దాదాపు 80,000-90,000 మధ్యలో వస్తుంది. ఎందుకు అనంటే రేట్లు గూడా అదే విధంగా పెరిగిపోయాయి. రకరకాల రేట్లు పెరిగిపోయాయి. కాబట్టి కంపారిజన్ అన్నది ఎప్పుడూ గూడా మనకు ప్రాక్టికల్‌గా ఉండాలి. ఊరికే ఏదో మనకు అన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో వాటిలో వస్తాయి. ఒక 10,000 పెడితే 25 సంవత్సరాల తర్వాత 10,00,00,000 అవుతది, 5,00,00,000 అవుతదని. ఆ విధంగా ఉండకూడదనమాట. పేపర్ క్యాలిక్యులేషన్స్ లాగా ఉండకూడదు. రియల్ క్యాలిక్యులేషన్స్ ఉండాయి. కాబట్టి రియల్ పర్చేసింగ్ పవర్ అన్నది తెలుసుకోవాలంటే రియల్ వాల్యూ ఆఫ్ మనీ అన్నది మనం తెలుసుకోవాలి. సో, ఇక్కడ ప్రతీదీ మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. లాస్ట్ ఎక్సెల్ షీట్‌లో మనము అరైవ్ అయిన ఫిగర్సే ఇక్కడొస్తాయి టోటల్స్. టోటల్ కార్పస్ వచ్చేసి 4,32,10,000. ఇవి కొద్దిగా ఇంగ్లీష్ టర్మ్స్‌లో ఉంటాయి. 43 తర్వాత కామా ఉంది కదా! మీరు మన వాడుక భాషలో రాసే నంబరింగ్ విధానం ప్రకారం చూసుకుంటే 4,32,00,000 అవుతుంది ఇది. ఇదొచ్చేసి 4,87,60,000 ఎన్‌పీఎస్‌లో. సో, ఇది యూపీఎస్‌లో మనకు జనరేట్ అయ్యే కార్పస్. ఇది ఎన్‌పీఎస్‌లో జనరేట్ అయ్యే కార్పస్. ఎన్‌పీఎస్‌లో ఎందుకు జనరేట్ ఎక్కువవుతుంది అనంటే మీకు తెలుసు 4% అనేది ఎన్‌పీఎస్‌లో ఎక్కువుంటుంది కాబట్టి గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఎక్కువ అమౌంట్ అన్నది ఇక్కడ జనరేట్ అవుతుంది. అందులో మ్యాండేటరీగా 40% అన్నది మనం యాన్యుటీ తీసుకోవాలి ఎన్‌పీఎస్‌లో. అందుకని జెప్పేసి నేను 40% యాన్యుటీ తీసుకున్నాను. అంటే ఎంత పెడుతున్నాం మనం? ₹1,95,04,000 యాన్యుటీ పర్చేజ్ చేస్తున్నాం. అంటే ఎవరో ఒకరి దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ దగ్గరనో, ఐసీఐసీఐ దగ్గరనో యాన్యుటీ పర్చేజ్ చేశాము అనుకోండి. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.25% అని చెప్పి తీసుకున్నాను. కానీ 90% అంతకంటే యాన్యుటీ రేట్ తక్కువ ఉండడానికే అవకాశం ఉంటుంది. ఓకే. సరే. ఇక్కడ మనం 6.25 తీసుకున్నాము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో, మనం యాన్యుటీ పర్చేజ్ చేస్తున్న అమౌంట్ 1,95,00,000. ఇక్కడ కూడా అంతే సేమ్. 40% గవర్నమెంట్ దగ్గరే ఫుల్ కార్పస్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయింది అని చెప్పి అనుకోండి. ఎంత అమౌంట్ అది? 1,72,84,000 అంటే 1,73,00,000 అనుకోని చెప్పండి. నెక్స్ట్ లంసమ్ అమౌంట్ మనం విత్‌డ్రా చేసుకునేది. అంటే ఇంక 40% అక్కడ పోను. మనం విత్‌డ్రా చేసుకునే అమౌంట్ యూపీఎస్‌లో 2,59,26,000 సింపుల్‌గా 2,59,00,000 అనుకోండి. ఇక్కడ మనం విత్‌డ్రా చేసుకునే అమౌంట్ 2,92,56,000. సో, ఇది కూడా సేమ్ 2,92,00,000 అని చెప్పి అనుకోండి. అయితే మీకు నేను ఇంతకుముందు ఎక్సెల్ షీట్ చెప్పేటప్పుడు ఎన్‌పీఎస్‌లో ఎక్కువ జనరేట్ అవుతుంది, యూపీఎస్‌లో తక్కువ జనరేట్ అవుతుంది అని చెప్పి చెప్పాను నేను.
బట్ ఆ గ్యాప్ అన్నది మళ్ళీ మనకు ఇంకో దగ్గర కవర్ అవుతుంది కొంతవరకు అని చెప్పి అన్నాను. ఇక్కడ యూపీఎస్లో 1/10 ఆఫ్ లంసమ్ అని చెప్పేసి ఒక అమౌంట్ పెట్టారు, లైక్ కమిటేషన్ లాగా అనుకోండి. సో మనం ఎంత సర్వీస్ చేశామో అంత సర్వీస్కు కొంత అమౌంట్ ఇస్తారనమాట మనకు. అది ఎంత వస్తుంది అంటే 41,90,000 అంటే 42 lakhs. అంటే మనకు అక్కడ 50 నుంచి 55 lakhs మధ్యలో వేరియేషన్ ఉంది అని చెప్పి అన్నాం కదా. సో ఇక్కడ దాదాపు మెజారిటీ పోర్షన్ అంటే 42 lakhs కలిసిపోయింది మనకు. సో యాజ్ రిటైర్ అయ్యే వరకు అఫీషియల్ దగ్గర అంటే ఆ 40% ఇంకా వదిలేయండి. ఆ 40% మీరు ఒకటి యాన్యుటీ ఉన్నారు, ఒకటేమో గవర్నమెంట్ దగ్గరికి ఇచ్చేసారు పెన్షన్ కోసం అని చెప్పేసి. సో మీ దగ్గర మిగిలే అమౌంట్స్ ఎన్పిఎస్ అఫీషియల్ దగ్గర అయితేనేమో 2,92 lakhs మిగులుతుంది. అదే యూపీఎస్ అఫీషియల్ దగ్గరనేమో ఈ 2 ఉంటాయి కదా, అంటే 60% ఉంటుంది, తర్వాత లంసమ్ ఒకటి ఇస్తాడని చెప్పాం కాబట్టి ఈ అమౌంట్ ఉంటుంది. ఈ 2 కలిపితే 3,11,06,000 ఉంటుంది. ఓకే. సో ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యే టైంకు యూపీఎస్లోనే కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎంత ఒక 10 lakhs వరకు ఎక్కువ ఉంటుంది అనమాట, అంతే. సో 2048లో రిటైర్ అవుతున్న అఫీషియల్ దగ్గర రిటైర్ అయ్యే టైంకి ఎంత అమౌంట్ ఉంటుంది? ఇక్కడేమో యూపీఎస్లో అప్రాక్సిమేట్గా 3 crores ఉంటుంది, ఎన్పిఎస్లో అయితే 2.9 crore ఉంటుంది. అంటే ఒక 10 లక్షలు తక్కువ అనమాట. యూపీఎస్లో 10 లక్షలు ఎక్కువ ఉంటుంది. ఇది మనకు క్రోర్స్లో అప్పుడుండే అమౌంట్. కానీ ఈరోజు మనం మాట్లాడుతున్నాం కాబట్టి అప్పటి వాల్యూ ఎంత ఉండొచ్చు, డబ్బు యొక్క వాల్యూ ఎంత ఉండొచ్చు? ఒక 5% రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇక్కడ రాశాను చూడండి, 5% పర్ ఇయర్ ఇన్ఫ్లేషన్. 5% ఇక్కడ రాశాను చూడండి. సో ఇన్ఫ్లేషన్ అన్నది నేను ఓన్లీ 5% ఉంది అని చెప్పి తీసుకున్నాను, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సో 5% ఇన్ఫ్లేషన్ ఉంది అని చెప్పి తీసుకున్నప్పుడు సంవత్సరానికి మనకు మనం మాట్లాడుకున్న ఈ 3 crores, 2 crores, ఈ పైన మాట్లాడుకున్న 4.32 crores, 4.87 crores విలువ అప్పుడు ఎలా ఉంటుందన్నది ఒకసారి చూడండి. ఇప్పుడు అదే 2048లో మనకు యూపీఎస్లో వచ్చిందంత 4.32 crores. కానీ దాని యొక్క ఒరిజినల్ వాల్యూ ఇప్పుడు కరెన్సీలో చూస్తే ఎంత ఉంటుంది? అది 1.4 crores, అంటే 1,40,00,000 ఉంటుంది. అంటే దాదాపు 1/3 మాత్రమే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఎన్పిఎస్లో 4.87 crore వచ్చింది, కానీ వాస్తవంగా ఉండే వాల్యూ ఎంత ఉంటుంది అప్పుడు? 1.58 crore ఉంటుంది. అంటే మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకుంటే 2048లో దాని విలువ 33 రూపాయలు చిల్లర ఉంటుంది. 33 నుంచి 35 రూపాయలు చిల్లర ఉంటుందన్నమాట. ఇంకా తక్కువనే ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు మీకు శాలరీ ఇప్పుడు 40,000 వస్తుంటే ఇప్పుడు ఈ బ్యాచ్ అరౌండ్ ఉండే వాళ్ళకు శాలరీ దాదాపు ఇప్పుడు 40,000 ఏమో ఉన్నట్టుంది, 40,000 42,000 ఉంది. ఇంటూ ఇప్పుడు మన లెక్క ప్రకారము అతనికి ఎంత వచ్చింది? 4,83,000 వచ్చింది. అంటే దగ్గర 15 times పెరిగింది అన్నప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా అదే రేట్లో పెరుగుతుంది కదా, లేదంటే అంతకంటే తక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడుండే వాల్యూ ప్రకారము మనం చూసుకుంటే యూపీఎస్లో ఉండే అఫీషియల్కి ఏమో 1.4 crore ఉంటుంది, ఎన్పిఎస్లో అఫీషియల్కి ఏమో 1.58 crores అన్నది అమౌంట్ అతని దగ్గర ఉంటుంది. ఎప్పుడు? అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. మనకు టోటల్గా ఎంత ఉంటుంది అంటే మనకి ఇన్ హ్యాండ్ అప్పుడు ఎంత ఉంటుంది? మనం తీసుకునే 60% ప్లస్ యూపీఎస్లో ఒకవేళ లంసమ్ ఉంటే యూపీఎస్ అఫీషియల్కి లంసమ్ వస్తుంది కాబట్టి అది కలిపితే యూపీఎస్ అఫీషియల్కు 80 లక్షలు ఉంటుంది అతని దగ్గర. అదే 2048లో ఎన్పిఎస్ అఫీషియల్ దగ్గర 76 లక్షలు ఉంటుంది. అర్థమైంది కదండి ఇక్కడ. అంటే మనము అప్పుడు డబ్బు విలువ ఎంత ఉంటుంది అన్నది ఈరోజు చూస్తున్నాం మనం. ఇక్కడ 3 కోట్లు ఉండేది కాస్త 80 లక్షల కింద చూపిస్తుంది. అట్లే 2,90,00,000 కాస్త 76,35,000 కింద చూపిస్తుంది. అది రియల్ వాల్యూ ఆఫ్ మనీ. ఆ ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టే మనకు డిఏలు వస్తాయి, మన శాలరీస్ అనేవి పెరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు అవునన్నా కాదన్నా ఇంత తక్కువ ఉంటుందా ఉండదా అంటే టైం ట్రావెల్ చేయలేం, కానీ ఆ టైంకి వెళ్ళినప్పుడు మీకు ఇదే అమౌంట్స్ ఉంటాయి. దాని వాల్యూ అంతే ఉంటుంది. బయట వస్తువుల ప్రకారం చూసుకున్నప్పుడు అంతే ఉంటుంది. ఇంకా కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. ఎక్కువ ఉంటే చాలా అదృష్టము. దానికి తగ్గట్టు మన శాలరీస్ కూడా అంత ఏం పెరగవు. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే అఫీషియల్కు ఎంత పెన్షన్ వస్తుంది? మీకు పైన ఆల్రెడీ చూపించాను కదా, 93,827 అన్నది యూపీఎస్లో వస్తుంది. ఎన్పిఎస్లో అయితే 40% యాన్యుటీకి 1,01,583 అన్నది ఇక్కడ వస్తుంది. ఇది ఏ టైప్ ఉంటుంది? ఇదేమో ఎవ్రీ 6 months ఒకసారి యూపీఎస్లో
డిఏ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇదేమో ఫిక్స్డ్, ఇంకా ఎక్కడా ఉండదు. మరి ఇక్కడ మీరు ఇంకొక లాజిక్ అర్థం చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ చాలా. మీకు ఇక్కడ 93,827 యూపీఎస్లో వచ్చింది. ఎన్పిఎస్లో 1,01,583 వచ్చింది. సరే, దాని వాల్యూస్ ఎంతన్నా ఉండనివ్వండి, పక్కకు పెట్టండి. అంటే ఇక్కడ కూడా అవి కూడా తీసుకోవచ్చు, బట్ అది సెకండరీ. ఎందుకంటే మనం 2 కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. ఇవి లంసమ్ కాదు, ఎవ్రీ మంత్ వస్తాయి కాబట్టి. ఇక్కడ ఇదేమో ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి రేట్లు పెరుగుతాయి బయట కాబట్టి మనకు డిఏ వస్తుంది. ఇది పెన్షన్ పెరుగుతూ ఉంటుంది. మరి ఈ అమౌంట్ పెరగదింకా. ఎన్ని సంవత్సరాలున్నా సరే ఇది ఫిక్స్‌డ్‌గానే ఉంటుంది. 1,01,583 అనేది ఫిక్స్‌డ్‌గానే ఉంటుంది. మరి మీకు రిటైర్ అయ్యే టైంకి ఈ అమౌంట్ మేబీ సరిపోయింది అని చెప్పి అనుకుందాం. వాస్తవంగా ఈ అమౌంట్ కూడా సరిపోదు మనకు. ఎందుకోసము అనంటే మీకు మొన్నే చెప్పాను. 50,000 మనకి ఈరోజు ఖర్చుంది అంటే 2048, 49 టైంకి మనకి ఎంత కావాలి? 1,68,000 కావాలి అని చెప్పి మీకు ఒకసారి చాట్ జీపీటీలో కూడా చూపించాను మీకు నేను. సరే, 1,50,000 అనుకుందాం. లేదు, సరిపోయింది అని చెప్పి అనుకుందాం. ఆ రోజుకి ఇక్కడ వచ్చే ఫిగర్సే సరిపోయాయి అని చెప్పి అనుకుందాం. ఓకే. ఇక్కడ డిఏ వస్తుంది కాబట్టి ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి సరిపోతుంది. మరి ఈ 1,01,583 సరిపోదు కదా! నెక్స్ట్ ఒక 6 మంత్స్ తర్వాతనో, 1 ఇయర్ తర్వాతనో సరిపోదు. ఎందుకంటే ఇంక రేట్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకే అమౌంట్‌ను మనం 10 ఏండ్లు, 20 ఏండ్లు అలా కంటిన్యూ అయినా కూడా మనకు రాదు. కాబట్టి మనం ఏం చేయాల్సొస్తది కంపల్సరీగా, ఈ అమౌంట్ డిఏ ఎంతైతే వస్తుందో, అంటే మనకు ఈ యూపీఎస్‌లో ఎంత అమౌంట్ అయితే గవర్నమెంట్ ఇస్తుందో, దానికి డిఏ అనేది ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి ఇస్తుందో, అంత అమౌంట్‌ను మనము లైఫ్ స్టైల్ బతకడానికి అడ్జస్ట్‌మెంట్ చేయాల్సొస్తుంది. ఆ అడ్జస్ట్‌మెంట్ మీరు ఎక్కడి నుంచి చేస్తారు మీరు? మీకు ఆల్రెడీ మీ ఇన్ హ్యాండ్ కార్పస్ ఉంది కదా! ఇక్కడ 2,95,00,000, 92,00,000 అన్నది కార్పస్ ఉంది కదా! ఆ కార్పస్‌లోంచే మీరు అడ్జస్ట్ చేయాల్సొస్తది. ఎందుకంటే ఇదేమి మీరు ఇంట్లో పెట్టుకోరు. ఎక్కడో ఒకటి బ్యాంకులోనో, మ్యూచువల్ ఫండ్స్‌లోనో ఎక్కడో దగ్గర పెడతారు. దాంట్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్‌లోంచో, దేంట్లోంచో మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సొస్తది. సో, అది కూడా మనం కంపేర్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడేమో ఇది పెరుగుతూ పోతుంది. యూపీఎస్‌లో అమౌంట్ అన్నది ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి పెరుగుతూ పోతుంది. ఇక్కడ పెరగదు మనకు. కాబట్టి ఈ 2 మ్యాచ్ చేయాలంటే మీరు కంపల్సరీ మీ దగ్గరున్న అమౌంట్‌లోంచి ఖర్చు పెట్టాల్సిందే. అలా ఖర్చు పెడితే ఎవ్రీ మంత్ మనం ఎంత ఖర్చు పెడతాము, మనకి ఎంత రిటర్న్స్ వస్తాయన్నది ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఈ షీట్ చూడండి. ఇక్కడ ఇక్కడ మీరు అక్టోబరు 48లో స్టార్ట్ అయింది మీకు పెన్షన్. యూపీఎస్‌లో ఎంతొస్తుంది? 93,827 వస్తుంది. ప్లస్ డిఏ వస్తుంది. డిఏ 15,000 ఉంది దాని మీద. ఇది మీ యొక్క టోటల్ పెన్షన్, యూపీఎస్ పెన్షన్. కానీ మనకు ఎన్‌పీఎస్‌లో వచ్చే వరకు ఇది ఫిక్స్డ్ అమౌంట్. అందుకే సేమ్ ఉంది చూడండి. ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ ఉంటుంది. కానీ ఎవ్రీ 6 మంత్స్‌కోసారి డిఏ పెరుగుతూ ఉంటదని చెప్పి అనుకున్నాం కదా! నేను ఇక్కడ 3% తీసుకున్నాను చూడండి మీరు. ఎవ్రీ 6 మంత్స్‌కోసారి 3% తీసుకున్నాను. ఈ గ్యాప్ ఎంతైతే ఉంటుందో, ఆ గ్యాప్‌ను మీ దగ్గరున్న అమౌంట్‌లోంచి మీరు ఖర్చు పెట్టుకోవాల్సొస్తది. సో, మీ దగ్గర ఆల్రెడీ ఒక 2,92,00,000 ఉందని చెప్పాం కదా! దాన్ని ఒక 7% ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి. 7% కావచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అది వేరే విషయము. ఇక్కడ ఒక 7% మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సేమ్ మీ దగ్గర ఎన్‌పీఎస్‌లో వచ్చిన అమౌంట్‌ను, అంటే టోటల్ కార్పస్ 60% విత్‌డ్రా చేసుకున్నారు కదా! ఆ అమౌంట్‌ను, నెక్స్ట్ యూపీఎస్ అఫీషియల్ కూడా తన దగ్గర ఉన్న అమౌంట్‌ను 7%కే డిపాజిట్ చేశాడు అని చెప్పి అనుకుందాం. కాకపోతే యూపీఎస్ అఫీషియల్‌కు దీంట్లోంచి వాడాల్సిన అవసరం లేదు. ఎందుకోసము? ఆల్రెడీ గవర్నమెంట్ ఆ 3% డిఏ అన్నది ఇస్తుంది 6 మంత్స్‌కోసారి డిఏ అన్నది ఇస్తుంది కాబట్టి దాంట్లోంచి వాడాల్సిన అవసరం లేదు. కానీ ఎన్‌పీఎస్ అఫీషియల్ కంపల్సరీ, అంటే అప్పుడు లైఫ్‌ని లీడ్ చేయడానికి డెఫినిట్‌గా అమౌంట్ అన్నది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఈ వచ్చే సింగిల్ అమౌంట్ తోటి ఇది కాదు. ఇది ఎవ్రీ మంత్ వచ్చే అమౌంట్ ఫిక్స్‌గా ఉంటుంది. బయటేమో ధరలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి లైఫ్ లీడ్ చేయడానికి కొంత అమౌంట్ ఎక్స్‌ట్రాగా స్పెండ్ చేయాల్సొస్తుంది తన దగ్గరున్న సేవింగ్స్ నుంచి. కాబట్టి ఈ ఎవ్రీ మంత్ 7% వస్తుందనుకున్నాం కదా! దాంట్లోంచి ఆ డబ్బులు తీస్తున్నాం మనం. ఇదిగోండి ఇవి. అంటే యూపీఎస్‌లో మనకు ఎంతైతే డిఏ వస్తుందో, అంత అమౌంట్ మ్యాచ్ చేయడం కోసం అని జెప్పేసి, మన దగ్గరున్న అమౌంట్‌లో లేపోతే దాంట్లోంచి వచ్చే రిటర్న్స్‌లోంచి దీంట్లోకి తీసుకొచ్చి యూపీఎస్ అమౌంట్‌కు మనము మ్యాచ్ చేసుకుందాము. అంటే లైఫ్ స్టైల్ లీడ్ జేయడానికి, మనం బ్రతకడానికి మ్యాచ్ చేస్తున్నాము అని జెప్పి అనుకున్నాం. అప్పుడు మీకేమవుతుంది చూడండి. అట్లా మనం ఎంతవరకు తీసుకున్నాం? 72 ఏండ్లు. అంటే అఫీషియల్‌కు 2061 వచ్చే వరకు. ఇక్కడ ఫైనల్‌గా వచ్చాను చూడండి.
అయితే ఇంకో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ఈ పెన్షన్ అన్నది పే కమిషన్ ప్రకారం మారుతుంది అని జెప్పేసి మనకెక్కడా పెద్దగా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. 99.9% అది ఇవ్వకపోవచ్చు ఇంకా. అంటే మనము పే ఔట్ అన్నాడు గాబట్టి, మన రిటైర్మెంట్ అయ్యే టైంకు ఏ విధమైన పే ఔట్ ఉంటుందో అదే పే ఔట్ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ డీఏ మాత్రమే మారుతూ ఉంది. అందుకని నేను ఒరిజినల్ పెన్షన్ 93,827 త్రూ ఔట్ 12 ఇయర్స్ తీసుకున్నాను. ఫిక్స్‌డ్‌గా తీసుకున్నాను. బట్ పే కమిషన్ వచ్చినప్పుడల్లా డీఏ అన్నది 0 అయిపోతుందని చెప్పాను. అది ఎంప్లాయీస్‌కి 0 అవుతుంది. మరి మనకు గూడా అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి గూడా 0 అయిపోతే ఇంకా పెన్షన్ అనేది తగ్గుతుంది. కాబట్టి అటువంటిది ఉండదు. రెగ్యులర్ అంటే పే కమిషన్ తీసుకోని వాళ్ళకు డీఏ అన్నది జనరల్‌గా డబుల్ ద రేట్స్ వస్తుంది. డీఆర్ గూడా డబుల్ ద రేట్స్ వస్తుంది. అంటే ఇప్పుడు గూడా మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే సెవెంత్ పే కమిషన్‌లో ఉన్న వాళ్ళకు 3% డీఏ అనౌన్స్ అవుతే, ఆల్రెడీ సిక్స్త్ పే కమిషన్‌లో ఉన్న అఫీషియల్స్ కొంతమంది ఉండొచ్చు, పెన్షనర్స్ కొంతమంది ఉండొచ్చు. వాళ్ళకు 6% గాని, 5% గాని డీఏ అనేది శాంక్షన్ అవుతుంది. సో, డబుల్ ద ఇది అవుతుంది. సో, మనం మన లాస్ట్ కాలిక్యులేషన్ షీట్‌లో 2046లో మనం పే కమిషన్ ఇచ్చాం. 56లో పే కమిషన్ ఉంది అన్న కాలిక్యులేషన్ తోటి సిక్స్త్ పే కమిషన్ 2056 తర్వాత వచ్చే డీఏ రేట్లనేది నేను 6%గా లెక్కన వేసుకుంటూ పోయాను. అప్పుడు మీకు టోటలు ఎంత అమౌంట్స్ పే చేశారు? ఇదిగోండి ఇది. యూపీఎస్‌లో అఫీషియల్‌కు ఎంత అమౌంట్స్ పే అవుతాయి? అఫీషియల్‌కి గాని, స్పౌస్‌కి గాని. 2,10,30,306 ఇది అఫీషియల్‌కు పేమెంట్ అయ్యే టోటల్ 12 ఇయర్స్‌కు. అంటే ఎవ్రీ మంత్ పెన్షను యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు వచ్చే యూపీఎస్‌లో వచ్చే పెన్షన్ ఎంత? 2,10,30,306 ఇది ఎన్నేండ్లకు? 12 ఏండ్లకు. అదే యూపీఎస్‌లో అయితే ఎన్‌పీఎస్‌లో అదే అమౌంట్ ఎన్‌పీఎస్‌లో అయితే ఫిక్స్ ఉంటుంది కాబట్టి 1,46,28,000 ఎన్‌పీఎస్‌లో మనకు టోటల్ 12 ఇయర్స్‌కొస్తది. మరి ఎంత షార్ట్ ఫాల్ ఉంది? 64,02,000 షార్ట్ ఫాల్ ఉంది. అంటే మీ దగ్గర ఉండే కార్పస్‌లో ఆ 12 ఇయర్స్ పాటు మీరు ఇంత అమౌంట్‌ను అడ్జస్ట్ చేయాలి. మీరు బతకడానికి ఇంత అమౌంట్‌ను అడ్జస్ట్ చేయాలనమాట. అడ్జస్ట్ చేయగా మీ దగ్గర మీకుండే లంప్ సమ్ అమౌంట్‌లో ఎంత అవుతుంటుంది వాల్యూ? అంటే మనం 7% చొప్పున యాడ్ చేసుకుంటూ పోయాం మనం. మనం ఐడియల్‌గా ఉంచాం కాబట్టి అమౌంట్‌ను 7% ప్రకారం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అని చెప్పి అనుకున్నాం. ఆ ఇంట్రెస్ట్‌లొచ్చేసి ప్లస్ అసలు మీది 2,92,00,000 ఏమో ఉంది కదా ఎన్‌పీఎస్‌లో. ఆ డబ్బులు ప్లస్ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్‌లు, దాంట్లో మీరు ఎవ్రీ మంత్ బతకడానికి ఈ 64,00,000 పోను మీ దగ్గర ఉండే వాల్యూ ఎంత? 5,89,00,000. ఇది మీ దగ్గర ఉండే అమౌంట్. ఎప్పుడు? 12 ఏండ్ల తర్వాత. అదే యూపీఎస్‌లో అయితే ఎంతుంటుంది? మీరు ఈ 64,00,000 యూపీఎస్‌లో అవసరం పడదు. ఎందుకంటే గవర్నమెంటే ఇక్కడ పే చేస్తూ వస్తుంది కాబట్టి. అందుకని మీ దగ్గర అప్పుడు ఉండే అమౌంటు అదే యూపీఎస్‌లో అయితే 6,95,90,000 ఉంటుంది. ఇది యూపీఎస్‌లో ఉంటుంది మీ దగ్గర. ఎప్పుడు? ఆఫ్టర్ 12 ఇయర్స్ ఫ్రమ్ 2048. అది మీకిప్పుడు కాలిక్యులేషన్ షీట్‌కి తీసుకెళ్తాను. ఇది అర్థమైంది కదా మీకు? నెక్స్ట్ కాలిక్యులేషన్ షీట్‌కి తీసుకెళ్తానిప్పుడు. ఇక్కడ చూడండి. సో, ఇది యూపీఎస్‌లో 93,827 ప్లస్ డీఏ వస్తుంది. ఇక్కడేమో ఇది 1,01,583 ఫిక్స్డ్‌గా వస్తుంది. మొత్తం 12 ఏండ్లకు మనకు గవర్నమెంట్ ఇచ్చే పెన్షను 2,10,30,306 అదే మనకు వచ్చే యాన్యుటీ 1,46,280 సో, ఈ రెండిటికి మనకు లైఫ్ స్టైల్ బతకడానికే కాబట్టి, అంటే లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికే కాబట్టి, ఇది మ్యాచ్ చేసుకోవాలి అంటే ఎన్‌పీఎస్ అఫీషియల్ తన దగ్గర ఉన్న కార్పస్‌లో నుంచి ఒక 64,00,000 ఖర్చు పెట్టాలి. ఓకే. అదయిపోయింది. లీడ్ చేసేసాము. 12 ఏండ్ల తర్వాత ఒకవేళ అఫీషియల్ ఇంకా బతికే ఉన్నాడు అనుకోండి. లేదు చనిపోయాడు, స్పౌస్ చనిపోయింది, పిల్లలకో ఎవరికో వచ్చాయనుకోండి. ఆ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అంటే ఈ 60% ఉంది గదా మనకు. ఈ 60% అమౌంటు. ఈ 60% అమౌంట్‌ను మనము ఇన్వెస్ట్ చేసామని చెప్పి అనుకున్నాం. 7% చొప్పున ఇన్వెస్ట్ చేసాము అనుకున్నాం. అప్పుడు ఎంతవుతుందది యూపీఎస్‌లో? 6,95,90,000 అవుతుంది. అదే ఎన్‌పీఎస్‌లో 5,89,40,000 అవుతుంది. ఇది మనకు 12 ఇయర్స్ తర్వాత మన దగ్గర ఉన్న అమౌంట్. సరే. ఇక్కడ 12 ఇయర్స్ తర్వాత అఫీషియల్ చనిపోయాడు అని చెప్పి అనుకుందాం. అఫీషియల్ చనిపోయాడు 12 ఇయర్స్ తర్వాత అతని స్పౌస్ కూడా చనిపోయిందనుకుందాం. యూపీఎస్‌లో మనకు ఎటువంటి అమౌంట్ రాదు. నిల్. ఎందుకంటే గవర్నమెంట్ డీఆర్ పేమెంట్ చేస్తుంది కాబట్టి అక్కడ మనకు ఎటువంటి ప్రొవిజన్ ఇవ్వలేదు.
అది మనం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాము. సరే, నేను అవి మీకు ప్రోస్ అండ్ కాన్స్‌లో చెప్తాను. నెక్స్ట్ ఎన్‌పీఎస్‌లో కూడా సేమ్ అఫీషియల్ స్పౌస్ చనిపోయింది అనుకున్నాం. వాళ్ళ నామినీస్‌కు ఎంతైతే అమౌంట్ ఇచ్చుంటారో, అంటే ఇది మనం 40% యాన్యుటీ పర్చేజ్ చేశాం కదా! 1,95,00,000 తోటి యాన్యుటీ పర్చేజ్ చేశాం కదా! ఆ అమౌంట్ అన్నది రిఫండ్ ఇస్తారు. అది ఆప్షన్ ఉంది. విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ప్రకారమే మనము ఇంట్రెస్ట్ అనేది 6.25 తీసుకున్నాం. మనకు ఈ అమౌంట్ రిటర్న్ వద్దు అనుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో, మనము రిటర్న్ వచ్చే ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి మనకు ఈ టోటల్ అమౌంట్ 1,95,00,000 అన్నది రిటర్న్ అవుతది. కానీ ఆ టోటల్ రిటర్న్ మీద నాకు తెలిసినంత వరకు టాక్సబుల్ అది. కాబట్టే వచ్చే నామినీకి మస్ట్ అండ్ షుడ్‌గా టాక్స్ కట్ అయ్యే వస్తుంది. సో, టాక్స్ పోను వచ్చే అమౌంట్ ఎంతొస్తుంది మీకు? 1,36,52,000 వస్తుంది. ఈ పై రెండిటి మీద కూడా టాక్స్ ఉంటుంది. కానీ నేను రెండిట్లో టాక్స్ తీసేయలేదు. టాక్స్ తీసేస్తే ఇంకొంచెం తగ్గిపోతుంది ఆటోమేటిక్‌గా. ఎన్‌పీఎస్‌లో తగ్గిపోతుంది, యూపీఎస్‌లో తగ్గిపోతుంది. ఇవి ఓన్లీ మీకు కంపారిజన్ కోసము చూపించానివి. సో, ఈ రెండిట్లో కూడా టాక్స్ ఉంటుంది. అయి టాక్సబుల్ తీసేసి చూపిస్తే 2 కూడా సేమ్ మళ్ళీ మారిపోతాయి. 2 అమౌంట్‌లో కూడా. కానీ ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ ఎందుకు తీసుకున్నాను? ఇక్కడ ఎటువంటి అమౌంట్ లేదు. ఇక్కడ రిటర్న్ వస్తుంది యాన్యుటీ. అంటే నామినీస్‌కు రిటర్న్ వస్తుంది. ఇది టాక్సబుల్ అమౌంట్. కాబట్టి ఇంత అమౌంట్‌కి డెఫినిట్‌గా 30% టాక్స్ బ్రాకెట్‌లో ఉంటారు కాబట్టి 30% ఏసాను. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ 12 ఇయర్స్ అఫీషియల్ లేరు, స్పౌస్ లేరు. అప్పుడు మనకు ఎన్‌పీఎస్ ఏ విధంగా ఉంది, యూపీఎస్ ఏ విధంగా ఉందో అప్పుడు చూద్దాం. సో, మీకు ఈ 2 కనపడుతున్నాయి ఇక్కడ. ఇవి ఫైనల్ ఫిగర్స్ ఇంకా. ఎంత డిఫరెన్స్ ఉంది? 30,00,000 డిఫరెన్స్ ఉంది. అంటే 30,00,000 ఎన్‌పీఎస్‌లో ఎక్కువుంది. ఎందుకోసము? రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉండడం మూలాన. 30,00,000 ఎక్కువుంది. అంటే ఏ సంవత్సరంలో 30,00,000 ఎక్కువుంది? 2061. ఎందుకంటే 2048లో రిటైర్ అయ్యాడు. 48 ఎండింగ్‌లో. అక్కడి నుంచి 12 ఇయర్స్ కాబట్టి 61 తీసుకున్నాం. సో, 2061లో మనకు ఎన్‌పీఎస్, యూపీఎస్ కంపేర్ చేస్తే 30,00,000 ఎక్కువగా కనపడుతుంది యూపీఎస్‌లో. ఇది పేపర్ వాల్యూ. రియల్ వాల్యూ ఎంతుంటుంది అప్పటికి? చూడండి. 6,95,00,000 అన్నారు. వాస్తవంగా యూపీఎస్‌లో ఉండే అమౌంట్. కానీ అది దేనికి సమానము? 98,00,000కి సమానం. రూ. 1,00,000 అనుకోండి. ఇక్కడ 58,94,000 అని చెప్పన్నారు. సారీ, 5,89,00,000 అన్నారు. అది ఎంతకు సమానము? 83,72,000కి సమానం. ఏది ఇంత తక్కువ ఉంటుందా అంటే, మీరు ఫస్ట్ కంపేర్ చేసిన ఈ అమౌంట్స్ ఏమో 2025 నుండి 2045 వరకు ఇన్‌ఫ్లేషన్‌ని కంప్యూట్ చేసి తీసుకుంటున్నారు. అంటే 2025-2048 అంటే ఒక 23 ఏళ్ళు. 23 ఏళ్ల తర్వాత ఎంతుంటుంది అన్నది. కానీ ఇది 23 ఏళ్ల తర్వాత కాదు. అక్కడి నుంచి మళ్ళీ 12 ఏళ్ళు అంటే 35 ఏళ్ల తర్వాత 2025లో మీరు 2061లో అంటే 35 ఏళ్ల తర్వాత ఎంత అమౌంట్ ఉండొచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నారు. కాబట్టి వాల్యూ అనేది ఇంకా తగ్గిపోతుంది. అందుకని ఆ అమౌంట్స్‌కి దగ్గర ఈక్వల్‌గా ఉన్నాయి. 12 ఏళ్ల తర్వాత కాబట్టి. ఇది 98,85,000 ఉంది. ఇక్కడ 83,72,000 ఉంది. ఇక్కడ మనకి యాన్యుటీ కూడా రిటర్న్ వస్తుంది కాబట్టి నామినీస్‌కు అది ఎంత అవుతుంది? దాని ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంటుంది? అరౌండ్ ఒక 20 లాక్స్ ఉంటుంది. అప్పుడు మీరు టోటల్స్ చేస్తే ఎన్‌పీఎస్ అమౌంట్ అన్నది ఎంత ఉండొచ్చు? ఎక్స్‌ట్రా 4,26,000 ఉంటుంది. 4,26,000 అంటే అఫీషియల్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అఫీషియల్ స్పౌస్ 12 ఏళ్ల తర్వాత లేరు అని చెప్పి అనుకుంటే మీకు ఒరిజినల్ టర్మ్స్‌లో అయితే ఎన్‌పీఎస్‌లో ఎంత అమౌంట్ ఎక్కువొస్తుంది? 4,26,000 ఎక్కువొస్తుంది. కేవలం 4,26,000. అది ఒక్క సంవత్సరం అఫీషియల్‌ని మనం ఎక్కువ బతికాడని అనుకున్నా, లేదు ఒక్క సంవత్సరం స్పౌస్ ఎక్కువ బతికిందనుకున్నా, ఈ అమౌంట్ అన్నది మీకు మిగలదు. ఆటోమేటిక్‌గా యూపీఎస్‌లోనే ఎక్కువుంటుంది. ఎందుకోసము? డిఫరెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే లైఫ్ స్పాన్ ఎక్కువుంటుంది అనుకుంటే యూపీఎస్ అన్నది ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో, మీరు పీఎఫ్ఆర్‌డీఏ వెబ్‌సైట్ గాని, ఎక్కడ వెబ్‌సైట్ చూసినా గూడా మీకు అందుకే యావరేజ్ లైఫ్ స్పాన్ 70 ఇయర్స్ తీసుకుంటాడు. అంటే రిటైర్మెంట్ తర్వాత 15 ఇయర్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. అక్కడ యూపీఎస్ అన్నది బెనిఫిట్ అని చెప్పి మీకు కనబడుతుంది. కానీ నేను కావాలని చెప్పి 12 ఇయర్స్ తీసుకున్నాను. ఎందుకంటే మీకు ఆ మూవ్‌మెంట్ అనేది ఏ విధంగా ఉందనేది తెలియడం కోసం. మీరు 10 ఇయర్స్ తీసుకుంటే ఈ గ్యాప్ అన్నది ఇంకొంచెం పెరుగుతుంది.
ఈ గ్యాప్ మీరు 10 ఇయర్స్ తీసుకున్నారనుకోండి, అఫీషియల్ 10 ఇయర్సే బతికాడు అంటే అఫీషియల్ అండ్ స్పౌస్ 10 ఇయర్సే బతికాడు అనుకున్నప్పుడు ఈ గ్యాప్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. అంటే ఒక 8 లక్షలు 10 లక్షలు అన్నది అవుతుంది. అంటే నేను రియల్ వాల్యూ చెప్తున్నాను. మీరు లేదు నాకు ఆ రియల్ వాల్యూ సంబంధం లేను, నేను గాల్లోనే లెక్కలు వేసుకొని హాయిగా ఇంత అమౌంట్సే ఫిక్స్ అవుతాను అంటే సరే ఇలా 30 లక్షలు ఉన్నది కాబట్టి అదొక 40 లక్షలో 45 లక్షలో ఉంటుందన్నమాట డిఫరెన్స్. ఏజ్ పెరిగే కొద్దీ అంటే ఇంకొన్ని రోజులు ఎక్కువ బతికాడు అనుకోండి అఫీషియల్ గానీ, స్పౌస్ గానీ ఆటోమేటిక్‌గా ఇది ఎక్కువైపోతుంది. ఇది ఎన్‌పీఎస్‌కు, యూపీఎస్‌కు ఒరిజినల్‌గా ఉండే డిఫరెన్సెస్. మీరు రియల్ వాల్యూ కంపేర్ చేసుకున్నప్పుడు ఉండే సిట్యుయేషన్స్. సో, దీంట్లో 1, 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకిప్పుడు క్లియర్‌గా ఎన్‌పీఎస్‌లో ఎంత అమౌంట్స్ వస్తాయి, ఓపీఎస్‌లో ఎంత అమౌంట్స్ వస్తాయి, యూపీఎస్‌లో ఎంత అమౌంట్స్ వస్తాయి అనేది క్లియర్‌గా తెలిసిందనే అని చెప్పనుకుంటున్నాను. ఇన్ సింపుల్ టర్మ్ చెప్పాలి అంటే ఓపీఎస్ మనకు లైఫ్ బతకడానికి చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. బట్ ఎటువంటి కార్పసు ఉండదు. లైఫ్ ఎంజాయ్ చేయడానికి కాదు, బ్రతకడానికి మాత్రం బాగుంటుంది నా దృష్టిలో. ఎన్‌పీఎస్ కార్పసు, యూపీఎస్‌కు సమానంగానే ఉంటుంది. పెద్దగా ఎక్కువేమి ఉండదు. కానీ మన నామినీస్‌కు ఎంతో కొంత డబ్బులు వెళ్ళాలి అనుకున్నప్పుడు, నామినీస్ అంటే ఎప్పుడు మనం ఒక 70 ఏళ్ళు బతుకుతాము అనుకున్నా గూడా, మన పిల్లలు అప్పటికి ఎంత అయ్యుంటారు? 45 ఏండ్లు దాదాపు వచ్చుంటాయి. అప్పుడు వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే, మనం తక్కువ బతుకుతాము. పిల్లలకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఎన్‌పీఎస్ బెటర్. యూపీఎస్ లైఫ్ లీడ్ చేయడానికి, తర్వాత కార్పస్ ఉండడానికి రెండిటికి సరిపోతుంది. లైఫ్ స్పాన్ ఎక్కువుంటే ఎన్‌పీఎస్ కంటే మోర్ అడ్వాంటేజ్ అవుతుంది. మరి ఈ రెండిట్లో ఎన్‌పీఎస్, యూపీఎస్‌లో ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నది ఇప్పుడు మనము ఒకసారి మాట్లాడుకుందాం క్లియర్‌గా. దాంతో ఈ వీడియో అన్నది ఎండ్ అయిపోతుంది. సో, ఇక చివరగా ఎన్‌పీఎస్‌లో ఉండే రిస్కులు, యూపీఎస్‌లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటన్నది ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాము. ఎన్‌పీఎస్‌లో ఉండే మేజర్ రిస్క్ ఏంటంటే, మనం రిటైర్ అయ్యే టైంకు ఎన్ఏవీలో ఫ్లక్చువేషన్ ఉందనుకోండి, అంటే ఎన్ఏవీ వాల్యూ అన్నది తగ్గిందనుకోండి, మన కార్పస్‌లో ఉండే ఎన్ఏవీ వాల్యూ, యూనిట్స్ యొక్క ఎన్ఏవీ వాల్యూ అనేది కూడా తగ్గుతుంది. దాని ద్వారా కార్పస్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఈవెను మనకి ఎప్పుడో 25 ఇయర్స్, 35 ఇయర్స్ అప్పుడు అక్యుములేట్ అయిన ఎన్ఏవీ వాల్యూ కూడా అంటే మనకు యూనిట్స్ అలాట్ అయ్యి ఉంటాయి కదా! వాటి యొక్క ఎన్ఏవీ వాల్యూ అన్నది తగ్గితే ఆటోమేటిక్‌గా అది మన కార్పస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మీరు ఒక 30 ఏళ్ళప్పుడు కొన్ని యూనిట్స్ ఒక 100 యూనిట్స్ వచ్చాయనుకోండి 10 రూపీస్ లెక్కన. రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఈ 10 రూపీస్ యొక్క వాల్యూ పర్ సపోజ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా 8 రూపీస్ అయ్యిందనుకోండి. 8 రూపీస్ అయితే మీ యొక్క వాల్యూ టోటల్ వాల్యూ అప్పుడు ఎంత అవుతుంది? రూ. 80 అవుతుంది. ఇది మేజర్ రిస్క్. ఎన్ఏవి కరెక్షన్స్ ఏమన్నా లాస్ట్ మూమెంట్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగితే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు జరిగిందనుకోండి. దానికి తగ్గట్టుగా మన కార్పస్ అన్నది తగ్గిపోతుంది. ఎప్పుడైతే కార్పస్ తగ్గుతుందో మనకొచ్చే లంసమ్ అమౌంట్ తగ్గుతుంది. యాన్యుటీ కూడా తగ్గుతుంది. ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ కాదు ఇది రిస్క్. రిస్క్ అంటే మనకు ఎంతొస్తుంది అంటే మనము లాస్ అయ్యే పర్సెంటేజ్ ఎక్కువుంటే దాన్ని రిస్క్ అని చెప్పి అంటాం. సో, అందుకనే నేను రిస్క్ అని చెప్పి రాశాను ఇక్కడ. రిస్క్స్ ఇన్ ఎన్‌పీఎస్ అని చెప్పి. ఇక రెండవది యాన్యుటీ రేట్స్. సరే మీరు ఎన్ఏవి రిస్క్ ఏమీ లేదు. మీరు అనుకున్నంత కార్పసే మీకొచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు 40% పెట్టి మినిమమ్ 40% తోటి యాన్యుటీ అనేది పర్చేజ్ చేయాలి. యాన్యుటీ రేట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇంక్రీజ్ అవుతుంటాయి, డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈవెన్ మీరు ఒక చాట్‌జీపీటీలో గాని, గూగుల్‌లో గాని సెర్చ్ చేసినా మీకు తెలుస్తూ ఉంటుంది. యాన్యుటీ రేట్స్ అనేవి ఎలా మారుతాయి అన్నది. సో, అవి గవర్నమెంట్ యొక్క ఆర్‌బీఐ యొక్క ఇంట్రెస్ట్ రేట్ తోటి లింక్ అయ్యి ఉంటాయన్నమాట. యాన్యుటీ రేట్ తగ్గింది అనంటే మనకు ఎవ్రీ మంత్ వచ్చే పేమెంట్ అన్నది కూడా బాగా తగ్గిపోతుంది. ఇది ఇంకొక రిస్క్. ఇక మూడవది యాన్యుటీ అనేది ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. త్రూ ఔట్ లైఫ్ స్పాన్ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఎన్నేళ్ళు బతికితే అన్నేళ్ళు కూడా యాన్యుటీ అనేది ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. అది మనం ఎవ్రీ మంత్ లైఫ్ లీడ్ చేయడానికి సరిపోదు. కాబట్టి మన దగ్గర ఉన్న కార్పస్‌లోంచే మళ్ళీ అడిషనల్ అమౌంట్ అన్నది రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే మీకు నేను కంపారిజన్ చెప్పేటప్పుడు కాలిక్యులేషన్స్‌తో సహా చేసి చూపించాను. దాదాపు రూ. 64,00,000 మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది అని. ఇది థర్డ్ డిసడ్వాంటేజ్. ఈ 3 మనకు మేజర్‌గా ఉండే రిస్కులనమాట. ఎన్‌పీఎస్‌లో ఉండే రిస్క్ ఈ 3. నెక్స్ట్ యూపీఎస్‌కెళ్దాం.
అయితే యూపీఎస్ రీసెంట్‌గా వచ్చింది. సో, దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇందులో కొంచెం రిస్క్ లేదు. ఎందుకోసము అనంటే, మనకు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు సేమ్ ఎన్‌పీఎస్ లాగానే ఎన్‌ఏవీతో కార్పస్ తగ్గినా, మనకు పెన్షన్ అన్నది అంటే పే ఔట్ అన్నది ఎవ్రీ మంత్ అంటే లాస్ట్ 12 మంత్స్ బేసిక్ పేతో లింక్ అయి ఉంటుంది కాబట్టి రిస్క్ అన్నది ఉండదిక్కడ. అయితే సేమ్ ఇక్కడ గూడా ఎన్‌ఈవీ మూలాన ఏమవుతుందంటే మనకొచ్చే లంసమ్ అమౌంట్స్ 60% వాల్యూ అనేది తగ్గొచ్చేమో ఒకవేళ ఎన్‌ఈవీ తగ్గితే. ఏ విధంగా అయితే ఎన్‌పీఎస్‌లో జరిగితే మనం అనుకున్నామో, అదే విధంగా యూపీఎస్‌లో జరిగినప్పుడు లంసమ్ తగ్గొచ్చేమో కానీ, పేమెంట్ పే ఔట్ అన్నది ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే అది ఈ ఎన్‌ఈవీ‌లతోటి మన కార్పస్‌తో కాకుండా లాస్ట్ 12 మంత్స్ బేసిక్ పే తోటి లింక్ అయి ఉంటుంది కాబట్టి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చే వరకు నేను మీకు ఆల్రెడీ కాలిక్యులేషన్‌లోనే చెప్పాను. గవర్నమెంట్ లాస్ట్ బేసిక్ పే తీసుకుంటే బాగుండేది. యావరేజ్ ఆఫ్ 12 మంత్స్ బేసిక్ అన్నది మనకు కొద్దిగా లాస్. సో, ఇది ఫస్ట్ గవర్నమెంట్ కన్సిడర్ చేయాల్సింది. చాలా మైనర్ ఇది సింపుల్ చేసేయొచ్చు. సో, పెన్షన్ కాలిక్యులేషన్‌లో అంటే పే ఔట్ కాలిక్యులేషన్‌లో లాస్ట్ 12 మంత్స్ యావరేజ్ పే బదులు లాస్ట్ బేసిక్ పే తీసుకోవాలి అని జెప్పి అనుకుంటున్నాం. ఇది గవర్నమెంట్ కన్సిడర్ చేస్తే బాగుంది అని జెప్పండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనం మాట్లాడుకున్న మొత్తం టాపిక్స్‌లో పూల్ కార్పస్ గురించి ఎక్కడా రాలేదు. ఎందుకంటే మనకు అక్యుములేటిన అమౌంట్ గురించి మాత్రమే మనము మాట్లాడాం తప్ప గవర్నమెంట్ 8.5% పూల్ కార్పస్ మెయింటైన్ చేస్తుంది అని జెప్పి చెప్పాము. బట్ దాని గురించి మనకెక్కడా గూడా ఇందులో రాలేదు. ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్ కూడా రాలేదు. మన కార్పస్ ఏదైతే ఉందో అదే మనకు సరిపోయింది. సో, గవర్నమెంట్ ఎక్కడ ఈ పూల్ కార్పస్‌ని యూజ్ చేస్తుంది అంటే ఎప్పుడైనా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉండి మన అమౌంట్స్ మ్యాచ్ కానప్పుడు మాత్రమే పూల్ కార్పస్‌లోకి పూల్ కార్పస్ నుంచి ఫండింగ్ అనేది యూజ్ అవుతుంది. సెకండ్‌ది కొంతమంది అఫీషియల్స్‌కు తక్కువ సర్వీస్ ఉండడం మూలాన ఎన్‌పీఎస్‌లో మీకు అంత అమౌంట్ అనేది జనరేట్ అవ్వదు. ఉదాహరణకు ఒక 12 ఇయర్స్, 13 ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకు మినిమమ్ 10,000 బేసిక్ పే మీరు మినిమమ్ బేసిక్ పెన్షన్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ డీఆర్ పే చేయాలి. వాళ్ళ అకౌంట్‌లో ఉండేవి హార్డ్‌లీ 10, 12 లాక్స్ కంటే ఎక్కువ ఉండవు. సో, అటువంటి సందర్భంలో గవర్నమెంటే వాళ్ళకు అంటే ఆ పే ఔట్‌కు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది గాబట్టి, ఈ పూల్ కార్పస్ నుంచి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, గవర్నమెంట్ ఇంటెన్షన్ మేబీ మంచిది కావచ్చు. అంటే ఆహ్, అందరికీ యూనిఫార్మ్‌గా ఉండేలాగా పూల్ కార్పస్ నుంచి సపోర్ట్ చేయడము, ఏ ఏ కేసులకైతే మీట్ అవ్వదో పేమౌటు సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుండొచ్చు. దానికోసము ఇండివిడ్యుయల్‌గా ఆలోచించినప్పుడు మన అకౌంట్‌లోంచి 4% తగ్గించి, మన అకౌంట్ అంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ నుంచి 4% తగ్గించి దాన్ని పూర్ కార్పస్‌లోకి యుటిలైజ్ చేయడం అన్నది చాలామంది దానికోసము నచ్చట్లేదు చాలామందికి పాయింట్ అన్నది. అదొక డిసడ్వాంటేజెస్ కింద ఉంది. ఇక థర్డ్ వన్‌కొస్తే వీఆర్ఎస్. వీఆర్ఎస్ వచ్చినప్పుడు అఫీషియల్స్‌కు 20 ఏళ్ల తర్వాత వీఆర్ఎస్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత 25 ఇయర్స్ అప్లై చేసుకున్న తర్వాత ఫుల్ పే ఔట్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు గానీ, పే ఔట్స్ అన్నీ గూడా రిటైర్మెంట్ అప్పుడు ఇస్తాము అని చెప్పి అంటున్నారు. సో, మరి ఈ 25 ఇయర్స్ తర్వాత మనం వీఆర్ఎస్ తీసుకుంటే సేమ్ మనకి ఇంకొక 10 ఇయర్స్ సర్వీస్ బ్యాలెన్స్ ఉందనుకోండి. ఆ 10 ఇయర్స్ తర్వాత అంటే మనకు 60 ఇయర్స్ వచ్చినప్పుడు పే ఔట్స్ చేస్తాము అంటే, ఈ 10 ఏళ్ళు ఎలా బతకాలి అన్నది కొంచెం కష్టమైన విషయము. సో, గవర్నమెంట్ దీని గురించి గూడా ఒకటి ఆలోచిస్తే బావుంటుంది. వీఆర్ఎస్ తీసుకున్నప్పుడు మేబీ హెల్త్ గ్రౌండ్స్‌లో వాటిలో తీసుకుంటారు. సో, ఈ గ్రౌండ్స్‌లో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకు పేమెంట్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయ్యేలాగా ఏదైతే ఓపీఎస్‌లో స్టార్ట్ చేశారో, ఆ విధంగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నది ఒక ఆలోచన. ఇక రెండోదొచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఈ క్వాలిఫైయింగ్ సర్వీసు 65 హాఫ్ ఇయర్స్ కాలిక్యులేట్ చేయడం ఇవన్నీ గూడా పీఎఫ్ఆర్‌డీఏ కొత్తగా డిఫైన్ చేసింది. వాటి బదులు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌గా ఉన్న ఎన్‌పీఎస్ రూల్స్‌లో ఉన్న క్వాలిఫైయింగ్ సర్వీసు హాఫ్ ఇయర్స్‌ని డిఫైన్ చేయడం ఇవన్నీ తీసుకుంటే బాగుండేది. ఇవి చాలా సింపుల్‌వి. ఇవన్నీ గూడా గవర్నమెంట్ చిన్న ఒక ఆర్డర్ ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు. పెద్ద ఇష్యూ లేని క్వెషన్స్. ఇక ఐదోది చిల్డ్రన్స్ గురించి ఎక్కడా గూడా మెన్షన్ చేయలేదు. అంటే ఫర్ సపోజ్ 60 ఇయర్స్ తర్వాత చిల్డ్రన్ ఓన్లీ ఇప్పుడు సింగిల్ అఫీషియల్ ఉన్నాడు. అంటే స్పౌస్ లేకుండా అఫీషియల్ ఉన్నాడు. ఒక 65 ఇయర్సో, 63 ఇయర్స్‌కో ఒకవేళ అఫీషియల్ చనిపోతే, పిల్లలు అప్పటికి గూడా వాళ్ళు సెటిల్ అవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఎక్కడా గూడా గవర్నమెంట్ ఆలోచించలేదేమో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆహ్, ఈ సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకు ఈ ఇష్యూ అన్నది ఉంటుంది. కాబట్టి చిల్డ్రన్‌ను కూడా ఆ ఫ్యామిలీ డెఫినిషన్‌లో ఇంక్లూడ్ చేస్తే బావుంటుంది అన్నది ఒక సజెషన్ ఇది యాక్చువల్‌గా. నెక్స్టు ఓన్లీ డీఆర్ ఇవ్వడం కోసము ఇప్పుడు మనకు అన్నీ గూడా కోట్లల్లో ఇనపడ్డాయి గదా! ఏవే లంప్ సమ్స్ గాని ఇవన్నీ కూడా.
సో, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఈ డీఆర్ కోసము ఎవ్రీ 6 మంత్స్‌కోసారి డీఆర్ కోసము అంత అమౌంట్సు అంటే ఆ కోట్లలో ఉండే అమౌంట్స్ 40% రిటర్న్ రాకుండా గవర్నమెంట్‌కి ఇవ్వడము చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే ఎన్‌పీఎస్‌లో మనకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంది. సో, అఫీషియల్‌కు, స్పౌస్‌కు లేకున్నా నెక్స్ట్ ఉండే నామినీస్‌కు, చిల్డ్రన్‌కు ఆ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ అన్నదుంది. సో, ఇదొక్క కారణంతోటే చాలామంది యూపీఎస్ ఆప్ట్ చేసుకోవట్లేదేమో అని నా ఆలోచన. అంటే ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోలేకపోవచ్చు. వాళ్ళు ఇంత డీటెయిల్‌గా తెలుసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ తర్వాత యూపీఎస్ బెనిఫిట్సే ఎక్కువున్నాయి. అందులో ఏం డౌట్ లేదు. కానీ ఒకవేళ అఫీషియలు రిటైర్ అయిపోయిన తర్వాత ఒక 65 ఇయర్స్‌కో, 66 ఇయర్స్‌కో చనిపోయినప్పుడు అతను సింగిల్ అఫీషియల్ అనుకోండి. చనిపోయినప్పుడు నెక్స్ట్ చిల్డ్రన్‌కి గాని, ఎవరికీ గాని ఎటువంటి అమౌంట్ ఉండదు. అప్పుడు ఒకవేళ అతనికి డిపెండెంట్ పేరెంట్స్ ఉన్నా, డిపెండెంట్ చిల్డ్రన్స్ ఉన్నా, వాళ్ళ సర్వైవల్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ ఏజ్ బేస్డ్ రిటర్న్ ఆఫ్ లంప్ సమ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నాదొక సజెషన్ అది. అంటే ఇప్పుడు 72 ఇయర్స్, 75 ఇయర్స్ దాటిన తర్వాత అఫీషియల్ అఫీషియల్ గాని, స్పౌస్ గాని కంటిన్యూ అవుతే ఆటోమేటిక్‌గా యూపీఎస్‌లో ఉండే బెనిఫిట్స్ ఎక్కువుంటాయి. బట్ 62, 63 లేదా 65 ఇయర్స్‌కి అఫీషియల్ చనిపోయిన సందర్భంలో ఎంతో కొంత నెక్స్ట్ ఉండే ఫ్యామిలీకి ఆ కార్పస్ ఇస్తే ఇందులో జాయినింగ్స్ అనేవి పెరుగుతాయి. అంటే ఎన్‌పీఎస్‌లో ఏ విధంగా అయితే ఆప్షన్ ఉందో రిటర్న్ ఆఫ్ ప్రీమియము ఆప్షను, అదే విధంగా ఇక్కడ గూడా కొంత అమౌంటు ఫిక్స్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఆలోచన. గవర్నమెంట్ ఒక్కసారి ఈ విధంగా కన్సిడర్ చేస్తే బావుంటుంది. ఇవి ఎన్‌పీఎస్‌కు, యూపీఎస్‌కు ఉండే మేజర్ అడ్వాంటేజ్ కావచ్చు, డిసడ్వాంటేజెస్ కావచ్చు, డిఫరెన్సెస్ కావచ్చు. సో, ఈ యూపీఎస్ అన్నది రీసెంట్‌గా వచ్చింది. దాంట్లో ఆల్రెడీ చాలా క్లారిఫికేషన్స్ వచ్చాయి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఫస్ట్ డీసీఆర్‌జీ గురించి లేదు. డీసీఆర్‌జీ చెప్పారు. నెక్స్ట్ ఆహ్, సర్వీస్‌లో ఉండగా చనిపోతే ఓపీఎస్ బెనిఫిట్స్ ఇవ్వాలని లేదు. అవి తర్వాత ఇచ్చారు. నెక్స్ట్ వన్ వే స్విచ్ ఇచ్చారు. అంటే యూపీఎస్ నుంచి ఎన్‌పీఎస్‌కెళ్ళొచ్చు. మళ్ళీ కొంత సర్టెన్ పీరియడ్ లోపల ఎన్‌పీఎస్ నుంచి యూపీఎస్‌కి గూడా రావచ్చు. ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. సేమ్ ఎన్‌పీఎస్ లాగానే ఎన్‌పీఎస్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చాలా ఫెసిలిటీస్ లేవు మనకు డీసీఆర్‌జీ గాని, ఇవన్నీ గాని. దీంట్లో గూడా ఇస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. నేనిప్పుడు చెప్పిన డిసడ్వాంటేజెస్ అన్నీ గూడా యూపీఎస్‌లో ఉండే ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో కొన్ని చిన్నయి మైనర్ ఉన్నాయి కొన్ని. 1, 2 రిటర్న్ ఆఫ్ ప్రీమియం గాని, చిల్డ్రన్‌ని ఇంక్లూడ్ చేయడం గాని, ఇటువంటివి కొంచెం మేజర్ డెసిషన్స్. ఇవి గాని ఒక అప్రాప్రియేట్ లెవెల్‌లో తీసుకెళ్తే అంటే అది యూనియన్స్ ద్వారా గావచ్చు, లేకపోతే ఇప్పుడు సర్కిల్ ఆఫీసు, రీజినల్ ఆఫీసు, డీఏపీలో వర్క్ చేస్తున్న ఏఓలు, ఏఏఓలు వాళ్ళకు కాన్ఫరెన్స్‌లు పెట్టినప్పుడు ఈ పాయింట్స్‌ను టేకప్ చేస్తే గవర్నమెంట్ కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది నా మెయిన్ ఇంటెన్షను. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది యూపీఎస్‌కు 10 ఇయర్స్ సర్వీస్ పెట్టారు. అంటే మినిమమ్ 10 ఇయర్స్ సర్వీస్ ఉండాలి యూపీఎస్‌లో. అప్పుడు 10,000 మినిమమ్ బేసిక్ పెన్షన్ అన్నది ఇస్తాము అని జెప్పి. కానీ చాలామంది జీడీఎస్ నుంచి ఎంటీఎస్‌గా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా గూడా 10 ఇయర్స్ కంటే తక్కువ సర్వీస్‌లోనే రిటైర్ అయిపోయి ఉంటారు. ఒక 9 ఇయర్స్, 8 ఇయర్స్ అలా చాలామందున్నారు. వాళ్ళకు ఇప్పుడు ఎన్‌పీఎస్‌లో వచ్చే యాన్యుటీ అన్నది జస్ట్ 3,000 ఉంది, 5,000 ఉంది. కొంతమందికి నాకు తెలిసి 2,000 ఉంది. ఎందుకంటే సాలరీస్ తక్కువ గాబట్టి అదొస్తుంది. సో, గవర్నమెంట్ వీళ్ళకు గూడా మినిమమ్ బేసిక్ పే 10,000 ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే 2000, 3000 తోటి ఇప్పుడు కొన్ని స్టేట్స్‌లో ఆహ్, అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి ఇచ్చే పెన్షన్స్ గాని, వృద్ధాప్య పెన్షన్‌లు గాని వీటికంటే ఎక్కువుంటున్నాయి. అంటే ఈ 2000, 3000 కంటే ఎక్కువుంటున్నాయి. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ సర్వీస్ చేశారు కాబట్టి అట్‌లీస్ట్ వాళ్ళకొక 10,000 8,000 ఎంతో కొంత ఫిక్స్‌డ్ పెన్షన్ ప్లస్ డీఆర్ చేస్తే వాళ్ళకి గూడా సర్వైవ్ అయినట్టుంటుంది. అదే విధంగా ఈ యూపీఎస్ చేసినందుకు యూజ్ అన్నదుంటుంది. అంటే ఆ పార్ట్‌ను పూర్తిగా ఇగ్నోర్ చేశారు. మినిమమ్ 10 ఇయర్స్ అనే వరకు చాలామంది జీడీఎస్ నుంచి ఎంటీఎస్‌గా వచ్చిన వాళ్ళన్నది వాళ్ళకి ఎటువంటి బెనిఫిటు ఉండకుండా అయిపోయింది. వాళ్ళకి ఆల్రెడీ సీజీహెచ్ఎస్ ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు సర్వీస్‌లో ఉండగా గూడా తక్కువ జీతాలు. సో, లైఫ్ లీడ్ జేయడం అనేది చాలా మిజరబుల్‌గా ఉంటుంది. ఇదొక్కటి టేకప్ చేస్తారని జెప్పి ఆశిస్తున్నాను. ఇవి టోటల్‌గా ఎన్‌పీఎస్‌కు, యూపీఎస్‌కున్న డీటెయిల్ కంపారిజన్సు, వాటిలో ఉండే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్సు, రియల్ వాల్యూస్ అంటే ఎప్పుడో 40 ఏళ్ల తర్వాత కాదు, ఎప్పుడైనా సరే మనం ఏ విధంగా కాలిక్యులేట్ చేసుకోవాలి అన్న దానికి ఒక ఓవర్‌వ్యూ. నా పర్సనల్ ఒపీనియన్ అయితే జనరల్‌గా ఎవరైనా సరే ఇప్పుడు టర్మ్ ఇన్స్యూరెన్స్‌లు, హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు ఇవన్నీ తీసుకునే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? బ్రతుకుతామన్న ఉద్దేశ్యంతోటే తీసుకుంటారు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ అంటే ఏదైనా జరిగితే ఫ్యామిలీకి సర్వైవల్ కోసం అంటే ఫ్యామిలీ లైఫ్ మెయింటైన్ చేయడం కోసము ఈ టర్మ్ ఇన్స్యూరెన్స్‌లు గాని ఇవన్నీ తీసుకుంటారు.
అంటే అవి వేస్ట్ అయిపోయినా పర్లేదన్న ఉద్దేశంతోటే మనం తీసుకుంటాం గదా! అలాగే అంటే ఆప్టిమిస్టిక్‌గానే ఉంటాం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము అంటే ఫ్యామిలీకి డబ్బులొస్తాయి గాబట్టి ఎవరైనా చనిపోవాలని జెప్పి అనుకోరు. అదే విధంగా ఇక్కడ గూడా ఆప్టిమిస్టిక్‌గా ఒక అఫీషియల్ ఒక 15 ఏండ్లో, 12 ఏండ్లో బ్రతుకుతాడు అని జెప్పి మనం ఆప్టిమిస్టిక్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా యూపీఎస్ అన్నది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సబ్జెక్ట్ నేను జెప్పాను గదా! కొన్ని డిసడ్వాంటేజెస్. ఆ డిసడ్వాంటేజెస్ మాక్సిమం అందులో నేను కొన్ని రెక్టిఫై అవుతాయి అని జెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే మేము పీఎఫ్ఆర్‌డీఏ వ్యూస్ అడిగినప్పుడు గూడా కొన్ని పెట్టాము ఆల్రెడీ ఈమెయిల్స్. నేను మా ఫ్రెండ్స్ చాలామంది కొన్ని ఈమెయిల్స్ పెట్టారు కొన్ని డిసడ్వాంటేజెస్. అందులో కొన్ని రెక్టిఫై అయ్యాయి. అంటే వాళ్ళంతకు వాళ్ళు స్వతహాగా చేశారా? ఏ విధంగా స్టేక్ హోల్డర్స్ చదివి చేశారా మనకు తెలీదు గానీ, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై అయ్యాయి. అదే విధంగా ఇప్పుడు నేను జెప్పిన ఈ 6-7 డిసడ్వాంటేజెస్ చెప్పాను యూపీఎస్‌లో. అవి కూడా చేస్తారు అన్న సాల్వ్ చేస్తారనే జెప్పి అనుకుంటున్నాను నేను. మనం ఆప్టిమిస్టిక్‌గా ఆలోచించినప్పుడు ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత స్పౌస్ గాని, అఫీషియల్ గాని 72 ఆర్ 75 ఈ ఏజ్ పైన బతకగలిగితే యూపీఎస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎర్లీ స్టేజ్‌లో చనిపోతే మాత్రము ఇది ఎన్‌పీఎస్ అన్నదే బెస్ట్ అవుతుంది. బట్ సబ్జెక్ట్ టు ఇన్‌ఫ్లేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందది. ఇన్‌ఫ్లేషన్ రేట్ తోటే మనకు చాలా మారిపోతుంది. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే ఆల్రెడీ మనకు ఆప్షన్ ఉంది. ఏది? మీరు ఎన్‌పీఎస్ నుంచి యూపీఎస్‌లోకి ఇప్పుడు మైగ్రేట్ అయినా నెక్స్ట్ 59 ఇయర్స్ అంటే రిటైర్మెంట్ ముందు 1 ఇయర్ లోపల 1 ఇయర్‌కి ముందు అంటే 59 ఇయర్స్‌కి బిఫోరు మీరు మళ్ళీ రివర్ట్ అయిపోవచ్చు. ఎన్‌పీఎస్‌లోకి మారొచ్చు. అదే విధంగా ఒకవేళ మనం 58వ సంవత్సరంలో ఎన్‌పీఎస్‌లోకి మారాము అనుకోండి. మీరు ఈ ఎన్ని సంవత్సరాలైతే అంటే ఒక 2025లో మీరు ఎన్‌పీఎస్ నుంచి యూపీఎస్‌కు మారారు. 2035లో మీరు యూపీఎస్ నుంచి మళ్ళీ ఎన్‌పీఎస్‌కి మారారు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల గ్యాప్ ఉంది గదా! ఈ 10 ఏళ్ల గ్యాప్‌లో మీకు మామూలుగా 4% రిటర్న్ తోటి గవర్నమెంటు వేస్తే ఎంత యూనిట్స్ వస్తాయో అన్ని యూనిట్స్ మళ్ళీ మీ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తారు. అంటే అంత అమౌంట్ మీ అకౌంట్‌లో డిపాజిట్ జేస్తారు. విత్ రిటర్న్స్ అవి. ఎన్ఏవితో వేస్తున్నారు అంటేనే విత్ రిటర్న్స్ అవుతుంది. కాబట్టి మీకు ఎటువంటి నష్టము ఉండదు. సో, నన్ను పర్సనల్‌గా అడిగితే ఫస్ట్ యూపీఎస్ ఆప్ట్ చేసుకోమనే అంటాను. ఈ రోజు గాదు మేబీ 30థ్ నవంబర్ వరకుంది. ఒకవేళ ఎక్స్‌టెండ్ చేస్తే ఎక్స్‌టెండ్ అయిపోయిన తర్వాతైనా ఎక్స్‌టెన్షన్ అయిపోయే ముందైనా సరే యూపీఎస్‌లోకి మారమనే చెబుతాను. తర్వాత మీ రిటైర్మెంట్‌కి దగ్గర ఉన్నప్పుడు మీకొక క్లారిటీ వస్తుంది. ఫిజికల్‌గా మీకెంత బేసిక్ పే ఉంది. నెక్స్టు మార్కెట్‌లో మీరు ఎంత జనరేట్ చేయగలిగారు కార్పస్ అన్నది మీకు క్లియర్‌గా ఒక ఐడియా వస్తుంది. 1 ఆర్ 2 ఇయర్స్ బిఫోరు మీకు క్లియర్‌గా పిక్చర్ ఉంటుందనమాట. అప్పుడు మీరు కంపేర్ చేసుకొని దేంట్లో ఎక్కువొస్తుంది, దేంట్లో తక్కువొస్తుందని కంపేర్ చేసుకొని ఒకవేళ మీకు ఎన్‌పీఎస్సే మంచి కార్పస్ జనరేట్ అవుతుంది. అప్పుడు మనకు ఈ డీఆర్‌తో పెద్దగా యూజ్ లేదు. డీఆర్ అంటే డియర్‌నెస్ అలవెన్స్ లాగా. దాంతోటి పెద్దగా మనకేమి వేరియేషన్ ఉండట్లేదు అనుకుంటే అప్పుడు మీరు ఆబ్వియస్‌గా ఎన్‌పీఎస్‌లోకి మళ్ళీ షిఫ్ట్ అవ్వడం అన్నది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇన్‌కేస్ గవర్నమెంట్ ఎక్స్‌టెండ్ చేసుకుంటూ పోతే వెయిట్ చేయొచ్చు. మీకు తప్పేం లేదు. అంటే యూపీఎస్‌లోకి మైగ్రేట్ అవ్వడానికి టైం వెయిట్ చేసుకుంటూ పోతే మీరు వెయిట్ చేయొచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఒకవేళ గవర్నమెంట్ ఏదో టైంలో సీజ్ చేస్తే మాత్రము మీరు కొన్ని అపార్చునిటీస్ అన్నారు కోల్పోతారు. సో, ఒక్కసారి ఒకటికి 2 సార్లు చూడండి. మీరు కూడా క్యాలిక్యులేషన్స్ చేసుకోండి. మీ ఓన్ డిసిషన్ తీసుకోండి. అంతేగాని ఎవరో ఆ లీడర్ చెప్పాడనో, ఈ ఫ్రెండ్ చెప్పాడనో, ఇంకెవరు చెప్పారనో కాకుండా మీకున్న క్యాలిక్యులేషన్ ప్రకారము, మీ దాని ప్రకారము హ్మ్, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి ఆలోచించుకొని జాగ్రత్తగా మీ డిసిషన్ అన్నది మీరు తీసుకోండి. దేంట్లో ఉన్న అల్టిమేట్‌గా మీకు బెనిఫిట్ అయ్యే దాంట్లోనే ఉండండి. అంతేగాని ఎవరి కోసమో ఉండాల్సిన అవసరం లేదు. థాంక్ యూ. ఇది మన లాస్ట్ వీడియో. ఇందులో చూసినా, చూడకపోయినా నాకొచ్చిన నష్టమేం లేదు. బట్ అందరికీ అవేర్‌నెస్ ఉండాలన్న ఉద్దేశ్యంతోటే ఇది తీసుకొచ్చాను. ఎందుకంటే గైడెన్స్ కంటే మార్కెట్‌లో మిస్‌గైడెన్సే ఎక్కువుంటుంది. ఆ ఉద్దేశ్యంతోటే ఈ వీడియో నేను తీసుకొనొచ్చాను. దీని మీదనే కాదు వేటి మీదైనా రిక్వైర్‌మెంట్ ఉంది అంటే వీడియోస్ చేస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.